జరిగింది. మనం ఈ రోజు డిస్కస్ చేసుకోబోయేది హెల్త్ ప్రొడక్ట్స్ లో కేటగిరీలో ఉన్న ఆయుష్ శాంతి కేటగిరీ కోసం. సో ఈ రోజు మన కేటగిరీలో ఆయుర్వేదిక్ కేటగిరీలో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ కోసం మనం డిస్కస్ చేద్దామండి. రైట్. సో ఇంకా కొంచెం సిగ్నల్ క్వాలిటీ కోసం నేను నా వీడియో కూడా ఆఫ్ చేస్తాను. రైట్. సో ఐ థింక్ నా వాయిస్ క్లియర్ గా ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఈ రోజు ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ కోసం మనం డిస్కస్ చేసే ముందు మనం డిస్కస్ చేసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, రైట్, జస్ట్ షేరింగ్ మై స్క్రీన్ ని కూడా నేను షేర్ చేయడం జరుగుతుంది. విజిబుల్ ఫర్ ఎవ్రీవన్. సో అందరికి ఆల్మోస్ట్ నా స్క్రీన్ కనిపిస్తుంది. రైట్. సో విల్ డిస్కస్ అబౌట్ ఆయుష్ శాంతి కేటగిరీ. సో మనందరికీ తెలుసు, ఇప్పుడు లాస్ట్ 20 years గా, 30 years గా, 40 years గా ఆర్ 50 years గా మనకి టెక్నాలజీ అనేది చాలా బాగా డెవలప్ అయ్యింది. అంటే అడ్వాన్స్మెంట్ అయింది టెక్నాలజీ. అంటే ఈ రోజు మనం చూసుకున్నట్టయితే దాదాపుగా హాస్పిటల్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, టెక్నాలజీ కానీ ఈ రోజు మనం చేసే బేసిక్ గా ఇప్పుడున్న సినారియోలో జరుగుతున్న ఆపరేషన్స్ కానీ ఇవన్నీ చూసుకున్నట్టయితే లాస్ట్ 40-45 years గా టెక్నాలజీ అనేది చాలా అడ్వాన్స్ అయిందని మనం చెప్పుకోవచ్చు. బట్ వాట్ ఈస్ ద సిచ్యువేషన్ బిఫోర్ దట్? మనకి ఇప్పుడు ఈ హాస్పిటలైజేషన్స్ కానీ, డాక్టర్స్ కానీ, ఆపరేషన్స్ కానీ, ఈ ఇంత మెడికల్ అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది కాబట్టి ఎస్, మన హెల్త్ ని మనం సేవ్ చేసుకుంటాం ఎప్పుడైనా రిస్క్ లో పడినా. బట్ వాట్ ఈస్ ద సినారియో బిఫోర్ 40-50 years అంటే బేసిక్ గా కొన్ని వందల సంవత్సరాల నుంచి మన దగ్గర ఉన్న ఒక మంచి ఆయుధం ఏంటంటే ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్. రైట్. దాదాపుగా దీన్ని చాలా క్లియర్ గా చెప్పాలి అంటే ఎన్నో వందల సంవత్సరాలుగా ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ ని చాలా మంది యూజ్ చేస్తున్నారు. నేచర్ లో తయారైన ప్రొడక్ట్స్, మనకి ప్రకృతిలో చాలా అందుబాటులో దొరికే ప్రొడక్ట్స్ ద్వారా దాదాపుగా దీన్ని ఇంకా చాలా గర్వంగా మనం మాట్లాడుకోవచ్చు. ఈ పాయింట్ గురించి ఏంటంటే భారతీయులు ప్రతి ఒక్కరు దాదాపు ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ ని ఇండియన్స్ ప్రపంచానికి పరిచయం చేశారని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఏమైతే చాలా కంట్రీస్ లో ఫారెన్ టెక్నాలజీ ద్వారా క్యూర్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ని కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి మన నేచర్ లో దొరికే ప్రొడక్ట్స్ ద్వారా చాలా న్యాచురల్ గా క్లియర్ చేసేవారు. రైట్. ఇప్పుడు 30-40 years క్రితం మనం చూసుకున్నట్టయితే హాస్పిటల్ ఈ 30-40 years లో అడ్వాన్స్ అయింది. బట్ చాలా న్యాచురల్ గా ప్రొడక్ట్స్ ని చాలా వరకు యూజ్ చేసేవారు. అండ్ ఇవాళకి ఇంత టెక్నాలజీ డెవలప్ అయినా సరే చాలా మంది ఇవాళకి ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ నే యూజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. చాలా న్యాచురల్ గా వాటిని క్యూర్ చేసుకునేవారు. రైట్. సో ఇప్పుడు దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే లాస్ట్ ఇయర్ ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది మనకి ఇండియాలోకి, కోవిడ్ అని చెప్పి. సో కంపారిటివ్లీ మన దేశ యొక్క జనాభా ఎక్కువ అవడం వల్ల ఆ ప్రాబ్లం చాలా మందికి వస్తుంది తప్ప, బట్ న్యాచురల్ గా కనుక మనం చూసుకున్నట్టయితే డెత్ రేట్ కానీ, అదే విధంగా అది అటాక్ అయ్యే విధానం కానీ, మనం రికవర్ అయ్యే విధానం కానీ ప్రపంచంతో కంపేర్ చేసుకుంటే చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నాము. రైట్. బట్ ఎందువల్ల ఎక్కువ కేసెస్ ఇటువంటివి జరుగుతున్నాయి అంటే బికాస్ ఆఫ్ ఓవర్ పాపులేషన్. మనందరికీ తెలుసు, వీఆర్ లివింగ్ ఇన్ ఎ కంట్రీ, దాదాపుగా 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో మనం నివసిస్తున్నాం. సో దాని వల్ల ఎక్కువ మందికి ప్రాబ్లం వచ్చినట్టు ప్రొజెక్ట్ అవుతుంది. కానీ బేసిక్ గా చెప్పాలంటే మనం రోజువారీ ఇంటిలో తీసుకునే జనరల్ ఐటమ్స్ ద్వారా కూడా మన హెల్త్ ని మనం చాలా న్యాచురల్ గా కాపాడుకుంటాం. అట్ ద సేమ్ టైం ఈ టెక్నాలజీ అనేది ఇప్పుడు ఇంత డెవలప్ అయింది, కానీ చాలా వరకు న్యాచురల్ గా దొరికే ప్రొడక్ట్స్ తోనే చాలా వరకు ట్రీట్మెంట్ అనేది జరిగింది. అందులో ముఖ్యమైన ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ కోసం మనం డిస్కస్ చేద్దాం. సో ముఖ్యంగా ఈ రోజు నేను ఒక 4 ప్రొడక్ట్స్ ని కవర్ చేద్దాం. అట్లాగే నెక్స్ట్ సెషన్ లో ఇంకొన్ని ప్రొడక్ట్స్ కవర్ చేయొచ్చు. సో ఈ రోజు 4 ప్రొడక్ట్స్ లో నేను ఫస్ట్ మనం డిస్కస్ చేసుకునే ప్రొడక్ట్ పేరు టాక్సిక్లీన్. ఆయుష్ శాంతి టాక్సిక్లీన్ చాలా చాలా అద్భుతమైన ప్రొడక్ట్ మనకి ఆయుర్వేదిక్ కేటగిరీలో. మనకి ఆయుర్వేదిక్ కేటగిరీలో దాదాపుగా 9 ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఆ 9 ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ చాలా న్యాచురల్ గా మనకి ప్రతిరోజు మనం ఆల్మోస్ట్ ఇంట్లో కానీ, మన పెరట్లో కావచ్చు, కొన్ని నేచర్ లో దొరికే వాటి నుంచి ప్రొడక్ట్స్ చాలా న్యాచురల్ గా తయారు చేయడం జరిగింది. సో వీటిల్లో ఉన్న ఉపయోగాలు ఒకసారి క్విక్ గా కనుక మనం చూసుకున్నట్టయితే, మొదటిగా మనం డిస్కస్ చేసుకోబోయే ప్రొడక్ట్ ఆయుష్ శాంతి టాక్సిక్లీన్. సో ఈ ప్రొడక్ట్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్న దానికోసం మనం మాట్లాడుకోవాలంటే, బేసిక్ గా మనందరికీ తెలుసు డీటాక్సిఫికేషన్ అనేది మన శరీరానికి చాలా చాలా అవసరం. రెగ్యులర్ గా ఈ పాయింట్ కోసం మనం ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం. ప్రత్యేకంగా నేను చాలా మీటింగ్స్ లో నేను ఎక్కువగా రైజ్ చేసే పాయింట్, మాట్లాడే పాయింట్ ఏంటంటే డీటాక్సిఫికేషన్. రైట్. మన శరీరంలో ఉన్న టాక్సిన్స్ ని బయటికి పంపించే ప్రక్రియనే మనం డీటాక్సిఫికేషన్ అంటాం.
ఎందువల్ల మన శరీరంలోకి టాక్సిన్స్ ఎంటర్ అవుతాయంటే కొన్ని ఎగ్జాంపుల్స్ గా మనం చెప్పుకోవచ్చు. కొంతమందికి డైజెషన్ ప్రాబ్లం, సరిగా డైజెషన్ అవ్వకపోవడం కారణం కావచ్చు. అదే విధంగా లివర్ ఫంక్షనింగ్ అనేది సరిగ్గా జరగకపోవడం కానీ, అదే విధంగా శరీరంలో ఉన్న ఎప్పుడైతే ప్రాపర్ గా వేస్ట్ అది సరిగ్గా మన బాడీలోంచి ఎలిమినేట్ అవ్వదో, వీటన్నిటి కారణంగా ఏమవుతుందంటే బాడీలో టాక్సిటీ అనేది పెరుగుతుంది, టాక్సిన్స్ లెవెల్స్ అనేది ఎక్కువ అవుతాయి. సో బేసిక్ గా మనకి న్యాచురల్ గా బాడీ టాక్సిన్స్ ని ఎలా క్లియర్ చేస్తుంది అంటే మన లివర్ ద్వారా టాక్సిన్స్ ని క్లియర్ చేసి వాటిని మన కిడ్నీస్ ద్వారా, స్కిన్ ద్వారా, లంగ్స్ ద్వారా మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని మనకి బయటికి వెళ్ళిపోతాయి. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే మన లివర్ మీద బర్డెన్ పడుతుందో ఆటోమేటిక్ గా లివర్ ఏం చేస్తుంది అంటే ఆ టాక్సిన్స్ ని స్టోర్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మన ఫ్యాట్ టిష్యూస్ నుంచి ఆ టాక్సిన్స్ ని స్టోర్ చేయడం వల్ల ఏమవుతుందంటే అనేక రకమైన వ్యాధులకి కారణం అవుతుంది అనమాట. సో డీటాక్సిఫికేషన్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో నేను ఎప్పుడు చెప్తాను, ప్రతిరోజు మనకి అనేక రకాల టాక్సిన్స్ మన బాడీలోకి ఎంటర్ అవుతూ ఉంటాయి. మనం తినే ఆహారం వల్ల కావచ్చు, తాగే నీరు వల్ల కావచ్చు, పీల్చే గాలి వల్ల కావచ్చు, లేకపోతే ఇతర దురలవాట్ల వల్ల కావచ్చు. వీటి వల్ల మన బాడీలోకి వచ్చే టాక్సిన్స్ ని మనం బయటికి పంపించే ప్రక్రియ మనకి డీటాక్సిఫికేషన్. సో నేను చెప్పినట్టు ఎప్పుడైతే లివర్ లోని ఎక్కువ టాక్సిన్స్ మనకి పెరిగిపోతాయో అది లివర్ మీద బర్డెన్ పడడంతో పాటు అనేక రకమైన సమస్యలకు కూడా అదే కారణమవుతుంది. ఎందువల్ల మన శరీరంలో టాక్సిన్స్ పెరిగిపోతాయి అనడానికి కొన్ని రీజన్స్ మనం చెప్పుకున్నాం. ఎక్కడైనా మనకున్న దురలవాట్లు కావచ్చు, అదే విధంగా మెడిసిన్స్ కొంచెం ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కావచ్చు, లేదా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవడం కావచ్చు, లేదా చాలా మందికి పూర్ ఈటింగ్ హ్యాబిట్స్ ఉంటాయి, సరిగ్గా ఫుడ్ అది తీసుకోరు. సో ఇటువంటి కారణాల వల్ల మన శరీరంలో ఏమవుతుందంటే టాక్సిన్స్ అనేది మన బాడీలో అక్యుములేట్ అవుతుంది. సో బేసిక్ గా మన బాడీలో టాక్సిన్స్ అనేది ఎట్లా అవుతుంది, దీని డీటాక్సిఫికేషన్ ఎలిమినేషన్ ప్రాసెస్ ఏంటి అంటే బేసిక్ గా నేను ఇందాక చెప్పినట్టు టాక్సిన్స్ మన బాడీలోకి లంగ్స్ ద్వారా ఎంటర్ అవుతాయి, అంటే మనం పీల్చే గాలి ద్వారా. అదే స్కిన్ ద్వారా ఎంటర్ అవుతుంది. అదే విధంగా మన గట్ ఇంటెస్టైన్ ద్వారా కూడా ఎంటర్ అవుతాయి, మనం తీసుకునే ఫుడ్ ద్వారా కావచ్చు. సో ఏ విధంగా బయటికి వెళ్ళిపోతాయంటే లివర్ ద్వారా మనకి ఎప్పుడైతే ఈ ప్యూరిఫికేషన్ జరుగుతుందో మళ్ళీ స్కిన్ ద్వారా కావచ్చు, కిడ్నీస్ ద్వారా మనం యూరిన్ వెళ్ళడం ద్వారా కూడా మన టాక్సిన్స్ బాడీలో బయటికి పోతాయి. అదే విధంగా కోలోన్ ద్వారా, అదే విధంగా లంగ్స్ ద్వారా కూడా మన బాడీలో పేరుకుపోయిన టాక్సిన్స్ బయటికి వెళ్ళిపోతాయి. ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే టాక్సిన్స్ మన బాడీలో ఎక్కువ పేరుకుపోతాయో మనకి రెగ్యులర్ గా వచ్చే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ కనుక చూసుకున్నట్టయితే డయాబెటీస్ కావచ్చు, డయేరియా కావచ్చు, హెడేక్స్ కావచ్చు, అదే విధంగా కాన్స్టిపేషన్ కావచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ఇటువంటి సమస్యలన్నీ మన శరీరంలో టాక్సిన్స్ పెరిగిపోవడం వల్ల ఎక్కువగా తలెత్తే సమస్యలను మనం చెప్పుకోవచ్చు. సో మన దగ్గర ఉన్న ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఆయుష్ అంటే టాక్సిక్ క్లీన్ ద్వారా మనం మన శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ అన్నిటిని మనం బయటకు పంపించడానికి మనకి ఆయుష్ అంటే టాక్సిక్ క్లీన్ చాలా బాగా మనకి సపోర్ట్ చేస్తుంది. సో దీని ద్వారా ఏమవుతుందంటే నేను ఎప్పుడు ఒక పాయింట్ చెప్తాను, ప్రతి సంవత్సరం అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ అయినా సరే మనం కంపల్సరీగా బ్లడ్ ని ప్యూరిఫై చేసుకునేదానికి ఏదో ఒక సప్లిమెంట్ ని యూజ్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడైతే మన బ్లడ్ ప్యూరిఫికేషన్ అనేది సరిగ్గా జరగదో మన బాడీలో అనేక రకమైన ఇన్ఫెక్షన్స్ తలెత్తే అవకాశాలు చాలా ఎక్కువగా అవుతుంటాయి. పర్టికులర్ గా మన సప్లిమెంట్స్ లో కనుక తీసుకున్నట్టయితే టాక్సిక్ క్లీన్ తో పాటు మనకి వెస్టేజ్ లో నీమ్ ప్రొడక్ట్ కూడా, వేప ఆ ప్రొడక్ట్ కూడా వెస్టేజ్ మనకి డయాబెటిక్ కేటగిరీలో నీమ్ ప్రొడక్ట్ దొరుకుతుంది. సో అది కూడా మన బ్లడ్ ని ప్యూరిఫై చేయడానికి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. సో ప్రతి ఒక్కరికి మనం రికమెండ్ చేసే పాయింట్ ఏంటంటే అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ అయినా సరే ఏదో ఒక సప్లిమెంట్ ని మన బ్లడ్ ని ప్యూరిఫై చేయడానికి ఖచ్చితంగా మనం యూజ్ చేయాలి. సో అదే విధంగా టాక్సిక్ క్లీన్ ద్వారా మనకి మన శరీరం తాలూకా జీవక్రియని పెంచడానికి, మెటాబాలిజం ని రెగ్యులేట్ చేయడానికి ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. అదే విధంగా మన జీర్ణ శక్తిని పెంచడానికి కూడా టాక్సిక్ క్లీన్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ సప్లిమెంట్. సో ఒక్కసారి దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ కనుక వాటి గురించి కనుక మనం మాట్లాడుకున్నట్టయితే దీంట్లో మనకి వేపాకు, నీమ్, నేను చెప్పాను కదా, నీమ్ ద్వారా మన బాడీ మనకి ఎట్లా పనిచేస్తుంది అంటే బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్స్ ని తగ్గించడానికితో పాటు బ్లడ్ ని ప్యూరిఫై చేయడానికి నీమ్ చాలా చాలా నా బాడీకి సపోర్ట్ చేస్తుంది. సో అదే విధంగా దీంట్లో మనకి క్యూర్కుమిన్ లాంగా మనకు తెలుసు, పసుపు అనేది ఒక అద్భుతమైన యాంటీబయాటిక్.
సో అది కూడా మన బాడీకి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. అదే విధంగా నల్ల మిరియాలు కావచ్చు, స్వర్ణపత్రి కావచ్చు, రైట్. సో ఇవి మన బాడీకి ఏ విధంగా సపోర్ట్ చేస్తాయంటే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నిటిని బయటకు ఫ్లష్ అవుట్ చేయడంతో పాటు మన బాడీని హెల్తీగా ఉంచడానికి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. సో ముఖ్యంగా దీనికోసం మనం చెప్పుకోవాలంటే నేను ఎందుకు ఈ సప్లిమెంట్స్ కోసం డిస్కస్ చేసేటప్పుడు ఇప్పుడు ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ కోసం డిస్కస్ చేసేటప్పుడు ఆ ప్రొడక్ట్స్ కేటగిరీలో ఉన్న ఇంగ్రీడియంట్స్ కోసం నేను ఎప్పుడు స్పెసిఫిక్ గా మాట్లాడతాను. ఎందుకంటే చాలా న్యాచురల్ గా దొరికే ఇంగ్రీడియంట్స్ కావచ్చు. ఉదాహరణకి మనకి ఈ ప్రొడక్ట్ లో ఆయుష్ శాంతి టాక్సిక్ లేన్ లో మనకి త్రిపాలా ఉంటుంది. సో త్రిపాలా అనేది ఏంటంటే దాదాపుగా దీన్ని క్లియర్ గా చెప్పాలి అంటే ఒక 3 రకాల డ్రై ఫ్రూట్స్ తాలూకా మిక్చర్ ఆర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. అంటే ఆమ్లా కావచ్చు, అదే విధంగా కరక్కాయ. మన ఇంట్లో చాలా వరకు బేసిక్ గా ఈ ప్రొడక్ట్స్ కోసం చెప్పాలి అంటే వీటిలోనే ఇంగ్రీడియంట్స్ కోసం మనకన్నా మన పేరెంట్స్ కి ఇంకా చాలా బాగా వాటి కోసం ఎక్స్ప్లెయిన్ చేయగలం. కరక్కాయ మనకి లభిస్తుంది దీంట్లో, అదే విధంగా తానికాయ అంటారు. సో ఈ మూడిట్లో కాంబినేషన్ కలిపితే ఏమవుతుందంటే త్రిపాలా మనకి తయారవుతుంది. సో దీనివల్ల అది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే లివర్ ని హెల్దీగా ఉంచడానికి చాలా బాగా మన బాడీకి సపోర్ట్ చేస్తుంది. అదే విధంగా చూసుకున్నట్టయితే ఇంకొక ఇంగ్రీడియంట్ ఇక్కడ మనం దీన్ని చిరత అంటాం. సో దీన్ని తెలుగులో మన భాషలో మనం మాట్లాడుకోవాలంటే నేలవాము అంటాం అన్నమాట. ఇది ఎట్లా ఉంటుంది అంటే మన వేపాకు కన్నా చాలా చేదుగా ఉంటుంది. ఇది ఒక పర్ఫెక్ట్ ఆయుర్వేదిక్ హర్బ్. మనకి డైజెస్టివ్ సిస్టమ్ ని బాగా హెల్దీగా ఉంచడానికి ఈ హర్బ్ మన బాడీలో చాలా బాగా సపోర్ట్ చేస్తుంది, రైట్. సో ఇక్కడ మనం కనుక చూసుకున్నట్టయితే ఒకసారి క్విక్ గా బెనిఫిట్స్ కనుక మనం చూసుకున్నట్టయితే మనకి వెస్టేజ్ ఆయుష్ శాంతి టాక్సిక్ క్లీన్ ద్వారా మన బాడీలో ఏమైతే డైజెషన్ ని రెగ్యులేట్ చేయడానికి, మన మెటాబాలిజం ని ఇంప్రూవ్ చేయడంతో పాటు నేను ఇందాక ఒక పాయింట్ చెప్పాను, బ్లడ్ ని ప్యూరిఫై చేయడానికి చాలా బాగా సపోర్ట్ చేస్తాయి. అదే విధంగా కాన్స్టిపేషన్, మలబద్ధకం వంటి సమస్యలను కూడా మనకి తగ్గించడానికి టాక్సిక్ క్లీన్ మన శరీరానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో వీటితో పాటు నేను ఇందాక ఒక పాయింట్ చెప్పాను, దీని ద్వారా మన లివర్ ఫంక్షనింగ్ అనేది హెల్దీగా ఉండడానికి టాక్సిక్ క్లీన్ మన బాడీకి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. సో వీటితో పాటు దీంట్లో మనకి యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో అంటే మన స్కిన్ హెల్త్ ని ఇంప్రూవ్ చేయడానికి మనందరికీ తెలుసు ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ ద్వారా మన స్కిన్ ని చాలా న్యాచురల్ గా మనం బ్యూటిఫుల్ గా తయారు చేసుకోవచ్చు. సో మన స్కిన్ హెల్త్ ని డెవలప్ చేయడానికి కూడా మనకి టాక్సిక్ క్లీన్ మన బాడీకి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఈ ప్రొడక్ట్ లో ఉన్న ముఖ్యమైన బెనిఫిట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టాక్సిన్స్ ని బయటికి ఫ్లష్ చేయడానికి మనకి ఆయుష్ శాంతి టాక్సిక్ క్లీన్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో చాలా వరకు మనం ఏం చెప్పుకుంటామంటే టాక్సిన్స్ వాటర్ ద్వారానో, ఫుడ్ ద్వారానో, పొల్యూషన్ ద్వారానే కాదు, ఇంకొన్ని కారణాలు ఇందాక చెప్పాను, స్ట్రెస్ వల్ల కావచ్చు, ఆల్కహాల్ ఇంటేక్ వల్ల కావచ్చు, స్మోకింగ్ వల్ల కావచ్చు, లేదా వర్క్ లోడ్ పెరగడం వల్ల కావచ్చు. సో ఎప్పుడైనా కొంతమందికి కొన్ని రకాల ఫుడ్స్ అన్న రకమైన అలర్జీస్ ఉంటాయి. వీటి వల్ల కూడా మనకి టాక్సిన్స్ అదే విధంగా ఎన్విరాన్మెంట్ లో ఉన్న టాక్సిన్స్ ఒక రీజన్. సో అది ఆల్మోస్ట్ మనందరికీ తెలుసు, అది ఒక చాలా ఇంపార్టెంట్. అదే విధంగా కొన్ని రకాల షుగర్ ఫుడ్స్ కావచ్చు, వీటన్నిటి వల్ల ఏంటంటే శరీరంలోకి టాక్సిన్స్ అనేవి మన బాడీలోకి అక్యుములేట్ అవుతాయి. సో మనకి న్యాచురల్ గా బాడీలో ఉన్న టాక్సిన్స్ ని బయటికి ఫ్లష్ చేయడానికి మనకి టాక్సిక్ క్లీన్ చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. అదే విధంగా మన బ్లడ్ ని ప్యూరిఫై చేయడానికి, కాన్స్టిపేషన్ ని కంట్రోల్ చేయడానికి, లివర్ ఫంక్షనింగ్ కి, మన మెటాబాలిజం ని ఇంప్రూవ్ చేయడానికి కూడా మనకి టాక్సిక్ క్లీన్ చాలా బాగా సపోర్ట్ చేస్తుంది, రైట్. సో దీనిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ కోసం క్లియర్ గా మనం చూసాం, వేపాకు కావచ్చు, పసుపు కావచ్చు, త్రిపాల్ అని ఆల్రెడీ చెప్పాను ఈ కాంబినేషన్ కోసం. అదే విధంగా స్వర్ణపత్రి కావచ్చు, నల్ల మిరియాలు. సో ఇవన్నీ ఏంటంటే న్యాచురల్ గా మనకి ఇంగ్రీడియంట్స్ అండి మన బాడీకి చాలా బాగా సపోర్ట్ చేయడానికి మనకి ఆయుష్ అంటే టాక్సిక్ క్లీన్ మన బాడీకి సపోర్ట్ చేస్తుంది, రైట్. సో ఇప్పుడు వెస్టేజ్ కంపెనీలో దొరికే ఇంకొక ఇంపార్టెంట్ ప్రొడక్ట్ కోసం మాట్లాడుకుందాం. సో ఆయుష్ శాంతి కేటగిరీ ప్రొడక్ట్స్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఏంటంటే ఏ ప్రోడక్ట్ కైనా మినిమం మనం ఆయుష్ శాంతి ప్రొడక్ట్స్ ఎవరు యూజ్ చేయాలన్నా వాళ్ళ వయసు 14 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ ఏజ్ అయిన వాళ్ళు కంపల్సరీగా అయి ఉంటారు. ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ ఆయుష్ శాంతి కేటగిరీలో ప్రొడక్ట్స్ కనుక మనం ఎవరికైనా ఇవ్వాలంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ కంపల్సరీగా 14 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి. అదే విధంగా కిడ్నీ హెల్త్ అనే ప్రొడక్ట్ ను మనం ఎప్పుడు ఇస్తాము అంటే ఖచ్చితంగా 18 సంవత్సరాలు లేదా అంతకన్నా పెద్ద వయసు వారికి మాత్రమే కిడ్నీ హెల్త్ మనం ఇస్తాం. అదే విధంగా ప్రోస్టేట్ కేర్, అది మాక్సిమం మనం ఏ వయసు వాళ్ళకి ఇస్తామంటే 25 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ప్రోస్టేట్ కేర్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది.
సో సింపుల్ గా ఆయుర్వేదిక్ కేటగిరీలో ఈ 3 మనం ప్రొడక్ట్స్ ఏజ్ కేటగిరీని కనుక గుర్తుపెట్టుకున్నట్టయితే మనకి చాలా ఈజీగా ఉంటుంది. సో అదే విధంగా ఇంకొక ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ కోసం మనం డిస్కస్ చేద్దాం. అందులో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చాలా చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్న ప్రొడక్ట్ కోసం మనం డిస్కస్ చేద్దాం. అదే ఆయుష్ శాంతి రెస్పోకేర్. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఈ ప్రొడక్ట్ ని చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. కానీ ఈ ప్రొడక్ట్ కోసం నేను ఒక చాలా మనందరికీ తెలిసిన పాయింటే, మనకి దాదాపుగా ప్రతిరోజు మనం ఆల్మోస్ట్ మన రెస్పిరేటరీ సిస్టమ్ ద్వారా దాదాపుగా 11,000 లీటర్లు ఎవ్రీడే మన బాడీలో పాస్ అవుతుంటాం. చాలా మందికి మనలో తెలిసిన విషయం అది. చాలా సార్లు ఎయిర్ ప్యూరిఫైర్ ట్రైన్స్ లో ఈ పాయింట్ మనం ఎక్కువగా డిస్కస్ చేస్తూ ఉంటాం, రైట్? సో దాదాపుగా మనం చూసుకున్నట్టయితే మనం రెస్పిరేటరీ సిస్టమ్ అనేది కంటిన్యూస్ గా మనం సపోజ్ ఒక 1 or 2 days ఫుడ్ లేకపోయినా మనం ఉండగలం. అదే విధంగా చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ వాటర్ లేకపోయినా కొంతవరకు 1 or 2 days అయినా మనం సస్టైన్ అవ్వం. బట్ మాక్సిమం హ్యూమన్ బాడీకి ఎట్ ఎ స్ట్రెచ్ లో మనం 3 to 5 minutes కనుక ఆక్సిజన్ కనుక మనం తీసుకోవడం ఆపేసామంటే విత్ ఇన్ 3 to 5 minutes లో ఆ పర్సన్ తాలూకా లైఫ్ అనేది ఎండ్ అయిపోతుంది, రైట్? సో దాదాపుగా భారతదేశంలో ఇప్పుడు తలెత్తుతున్న ఒక పెద్ద ప్రాబ్లం మనందరం డిస్కస్ చేస్తుంది ఏంటంటే, చాలా చోట్ల ఈ కోవిడ్ కారణంగా ఆక్సిజన్ కొరత వల్ల చాలా మంది లైఫ్ ఎండ్ చేసుకుంటున్నారు. మనం అనేక చోట్ల చూస్తున్నాం. సో ఇక్కడ ఈ ప్రొడక్ట్ ని నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, ఇప్పుడే కాదు ఇది వరకు కూడా ఈ కోవిడ్ ప్రాబ్లం లేనప్పుడు కూడా నేను అనేక మార్లు చాలా మీటింగ్స్ లో రెస్పోకేర్ కోసం చెప్పేటప్పుడు నేను ఈ పాయింట్ డిస్కస్ చేయడం జరిగింది. ఏంటి అంటే, మనకి రెస్పోకేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్. ఎందువల్ల అంటే దాదాపుగా నేను చెప్పినట్టు మనం ప్రతి నిమిషం మనం కంపల్సరీగా మనం జీవించి ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ఎయిర్ అనేది తీసుకోవాలి, రైట్? సో బ్రీత్ అనేది మనం తీసుకోవాలి. బ్రీత్ అనేది పర్ఫెక్ట్ గా మన బాడీకి మనం ఎట్లా అందిస్తున్నాం అని అంటే, ఎప్పుడైతే మన రెస్పిరేటరీ సిస్టమ్ కరెక్ట్ గా ఫంక్షనింగ్ అవుతుందో అప్పుడే మనం బ్రీత్ ని పర్ఫెక్ట్ గా మనం అందించవచ్చు, రైట్? సో బేసిక్ గా మనందరికీ తెలుసు రెస్పిరేటరీ సిస్టమ్ అంటే ఇది ఒక సిరీస్ ఆఫ్ ఆర్గన్స్ అని మనం చెప్పుకోవచ్చు. మనందరికీ తెలిసిన విషయమే. ఆక్సిజన్ ని మనం ఇన్హేల్ చేస్తాం, అదే విధంగా కార్బన్ డైఆక్సైడ్ ని మనం ఎక్స్పెల్ చేస్తాం, రైట్? సో ఇక్కడ మనకి మన రెస్పిరేటరీ సిస్టమ్ లో ఉన్న ఆర్గన్స్ కోసం మనం డిస్కస్ చేయాలి అనుకుంటే, మన రెస్పిరేటరీ సిస్టమ్ లో ఉన్న ఆర్గన్స్ మనకి లంగ్స్ కావచ్చు, ఫారింక్స్, లారింక్స్, ట్రాచియా అండ్ బ్రాంకోలి, అట్ ద సేమ్ టైం డయాఫ్రమ్. సో ఇవి మన రెస్పిరేటరీ సిస్టమ్ లో మనం ప్రతిరోజు ఏ ఇబ్బంది లేకుండా ఊపిరి పీల్చుకోవడానికి మనకి ఈ ఆర్గన్స్ అన్ని మన శరీరానికి సపోర్ట్ చేస్తాయి. అదే విధంగా అప్పర్ రెస్పిరేటరీ సిస్టమ్ లో మనం చూసుకున్నట్టయితే నోస్ కావచ్చు, ఫారింక్స్ కావచ్చు, లారింక్స్ కావచ్చు. అదే విధంగా లోవర్ రెస్పిరేటరీ సిస్టమ్ అంటే మన చెస్ట్ లోపల లొకేట్ అయిందని మనం లోవర్ రెస్పిరేటరీ సిస్టమ్ అంటాం. దీంట్లో మనకి ట్రాచియా కావచ్చు, లంగ్స్ కావచ్చు, బ్రాంకోలి కావచ్చు, డయాఫ్రమ్ కావచ్చు. ఇవి మన చెస్ట్ లోపల ఉండే ఆర్గాన్స్, రైట్? సో ఈ ఆర్గాన్స్ అన్నిటిని మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే, మనం శుభ్రంగా మనం ఊపిరి పీల్చుకోవడానికి ఈ ఆర్గాన్స్ మనకి సపోర్ట్ చేస్తాయి. సో ఇక్కడ నేను ఇందాక ఒక పాయింట్ చెప్పాను, మనం ఆక్సిజన్ తీసుకోకుండా మినిమం ఒక 1 minute కూడా మనం సర్వైవ్ అవ్వం. బేసిక్ గా ఒక 3 to 5 minutes కనుక కంటిన్యూస్ గా మనం ఆక్సిజన్ తీసుకోకుండా మన బ్రీత్ కనుక మనం హోల్డ్ చేసామంటే ఎస్, దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ అవర్ షో అన్నమాట, రైట్? సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, దాదాపుగా నేను ఇందాక చెప్పాను, ప్రతి ఒక్కరు ఇప్పుడున్న సినారియోలో ఆక్సిజన్ లేక చాలా మంది ఇదవుతున్నారు. సో మనం ఎల్లప్పుడూ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు కోవిడ్ తగ్గుతుందా అనేది పక్కన పెడితే రెస్పిరేటరీ సిస్టమ్ ని చాలా హెల్తీగా ఉంచుకోవడానికి ఎల్లప్పుడూ మనం ప్రయత్నించాలి. సో ఎందుకంటే ప్రతి సెకండ్ మనం ఆక్సిజన్ తీసుకుంటాం కాబట్టి మనం గానీ మన కుటుంబం గానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, రెస్పిరేటరీ సిస్టమ్ ని మనం చాలా హెల్తీగా ఉంచుకోవాలి. సో అదే విధంగా ఇక్కడ స్లైడ్స్ ఏంటి, రైట్? ఓకే. సో అదే విధంగా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన డిస్కస్ చేసుకోవాల్సిన ఇంకొన్ని పాయింట్స్ ఏంటంటే, బేసిక్ గా మనకి ఎటువంటి సమస్యలు మన రెస్పిరేటరీ సిస్టమ్ ద్వారా వస్తాయి అంటే, మనందరికీ తెలిసిన కొన్ని కామన్ ఇన్ఫెక్షన్స్, కామన్ ఫ్లూ కావచ్చు, అదే విధంగా టాన్సిల్స్ కావచ్చు, చాలా వరకు కొంత కామన్ గా వచ్చే ప్రాబ్లం ఇది. అదే విధంగా నిమోనియా,
ఎప్పుడైతే మనకి లంగ్స్ లో ఇన్ఫెక్షన్ పట్టేస్తుందో అప్పుడు మనకు ఆటోమేటిక్ గా నిమోనియా వస్తుంది. అదే విధంగా ఫ్లూ, దీంతో పాటు చెప్పాలంటే ఆస్తమా. సో ఆస్తమా బేసిక్ గా ఇండియాలో మనకి ఆస్తమా ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు కంపారిటివ్లీ అక్రాస్ ద వరల్డ్ చూసుకున్నట్టయితే. వీటితో పాటు సైనస్ కావచ్చు, ఇన్ఫెక్షన్స్ కావచ్చు. అదే విధంగా మనకి కామన్ గా అప్పర్ రెస్పిరేటరీ సిస్టమ్ లో వచ్చి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే కోల్డ్ కానీ, టాన్సిల్స్ కానీ, అదే విధంగా కొంతమందికి మన లారింగ్స్ లో మనకి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో ఇవి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఇవి తరచూ మనకి వచ్చే చాలా చాలా కామన్ ప్రాబ్లమ్స్. సో ఇక్కడ మన రెస్పోకేర్ ప్రొడక్ట్ ద్వారా మన రెస్పిరేటరీ సిస్టమ్ ని మనం ఎలా హెల్దీగా ఉంచుకోవచ్చు. ఒకసారి క్విక్ గా వీటి ఇంగ్రీడియంట్స్ కనుక మనం చూసుకున్నట్టయితే దీంట్లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది దస్ముల్ క్వాత్. అంటే ఇది బేసిక్ గా ఇది ఏంటి అంటే దాదాపుగా ఒక 10 రకాల డ్రై రూట్స్, అంటే డిఫరెంట్ ప్లాంట్స్ లో ఉన్న ఒక 10 రకాల డ్రై ఫ్రూట్స్ నుంచి ఈ ప్రొడక్ట్ అనేది మనకి దస్ముల్ క్వాత్ అనేది ఒక ఆయుర్వేదిక్ పౌడర్ రూపంలో తయారవుతుంది మనకి. సో ఇది మనకి ఏ విధంగా శరీరానికి ఉపయోగపడుతుందంటే కఫ్ ని కంట్రోల్ చేయడానికి, అదే విధంగా ఆస్తమాని కంట్రోల్ చేయడానికి, ఎవరికైనా వీక్ లంగ్స్ అంటే కొంతమంది మనం చూసుకున్నట్టయితే తరచూ రెస్పిరేటరీ సిస్టమ్ లో ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉంటాం. సో ఎవరికైనా వీక్ లంగ్స్ ఉన్నట్టయితే వాళ్ళకి కూడా ఇది చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. సో అదే విధంగా దీనిలో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మన ఇమ్యూనిటీని కూడా డెవలప్ చేయడానికి సపోర్ట్ చేయడంతో పాటు రికరెంట్ ఇన్ఫెక్షన్స్ అంటే బేసిక్ గా కొంతమందికి తరచూ అంటే ఎలా ఉంటుందంటే కొంతమందికి పర్టికులర్ గా ఒకే సంవత్సరంలో 2-3 రకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి మనం చూసుకున్నట్టయితే. కొంతమంది సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే బాగా లంగ్స్ రెస్పిరేటరీ సిస్టమ్ చాలా వీక్ గా ఉంటుంది. అంటే ఒక ప్రాబ్లం తగ్గింది అమ్మయ్య అనుకునే టైంకి ఒక 1 month లో 2 months లోనే ఇంకొక ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. పర్టికులర్ గా ఆస్తమా ఉన్న వాళ్ళకి మనం మాట్లాడుకోవాలనుకుంటే వాళ్ళకి అప్పుడప్పుడు ఆల్మోస్ట్ మన గొంతు ఎవరైనా నొక్కేస్తే ఎంత పెయిన్ఫుల్ గా ఉంటుందో అంత పెయిన్ఫుల్ గా ఉంటుంది వాళ్ళకి, ప్రాపర్ గా బ్రీత్ అందకపోవడం కానీ ఇటువంటి సమస్యలు, రైట్. సో వీటన్నిటికీ మన రెస్పిరేటరీ సిస్టమ్ లో ఉన్న ఇష్యూస్ అన్నింటినీ కంట్రోల్ చేయడానికి మనకి రెస్పోకేర్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ సప్లిమెంట్. సో అదే విధంగా చెప్పాలంటే దీంట్లో దొరికే ఇంకొక కాంబినేషన్ ఏంటంటే తులసి. సో మనందరికీ తెలుసు కామన్ కోల్డ్స్ కి, హెడేక్స్ కి తులసి అనేది ఒక అద్భుతమైన ఆయుర్వేదిక్ హర్బ్, రైట్. సో మనకి తులసి అనేది మనకి ఆయుషాంతి రెస్పోకేర్ లో అవైలబుల్ గా ఉంటుంది. సో దీని ఏం చేస్తుందంటే బేసిక్ గా తులసి మన పెద్దవాళ్ళు దీనికోసం చెప్తారు ఉంటారు తులసి కోసం. సో చాలా న్యాచురల్ గా మన థ్రోట్ ని గాని మన చెస్ట్ ని గాని చాలా న్యాచురల్ గా హీల్ చేయడానికి మనకి తులసి చాలా బాగా మన శరీరానికి ఉపయోగపడుతుంది. అదే విధంగా దీంట్లో ఉన్న ఇంకొక మంచి ఔషధం ఏంటంటే జింజర్. సో చాలా మంది అనుకోవచ్చు ఇక్కడ కనిపిస్తున్న పేర్లు వేరు, మనం చదువుతున్న పేర్లు వేరని. సో వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ పేరునే నేను చదువుతున్నానండి. సో ఆక్యుమమ్ శాంక్టమ్ అంటే దీన్ని క్లియర్ గా చెప్పాలి అంటే తులసి అంటారు, రైట్. సో ఎందుకంటే వీటికి వేరే ఇంట్లో చూసుకున్నట్టయితే పేర్లు అనేది మారుతూ ఉంటాయి, రైట్. సో అదే విధంగా జింగిబర్ ఆఫికినెల్, దీన్ని అల్లం. సో మనందరికీ తెలుసు బేసిక్ గా ఎప్పుడైనా మనకి దగ్గు వచ్చినా లేకపోతే ఇంట్లో ఏదైనా చిన్న మన ఊపిరి తీసుకోవడంలో కానీ ఏదైనా చిన్న సమస్య వచ్చినా సరే బెస్ట్ కఫ్ కంటే మన ఇంట్లో ఏం చేస్తారంటే ఇంట్లో అల్లం ఉంటే దంచి టీలో వేసి ఇస్తారు, రైట్. సో దీనికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న జీటా టీ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు, రైట్. సో అదే విధంగా మనకి అల్లం ఏ విధంగా పనిచేస్తుంది అంటే మనకి కోల్డ్ గానీ ఇతర రెస్పిరేటరీ కండిషన్స్ ని కంట్రోల్ చేయడానికి మనకి జింజర్ చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. అదే విధంగా పిప్పాలు. సో ఇది మనకి పర్టికులర్ ఏంటంటే కోల్డ్ కండిషన్స్ లో చాలా బాగా మన బాడీకి సపోర్ట్ చేస్తాయి. దీన్ని మనం పిప్పర్ లాంగం అంటాం. సో వీటితో పాటు చూసుకున్నట్టయితే పిప్పర్ నెగ్రో, బ్లాక్ పెప్పర్. సో మనందరికీ తెలుసు నల్ల మిరియాలు అనేది ఎంత బాగా పనిచేస్తుంది. సో నేను ఎందుకు చెప్తానంటే ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ కోసం ఒక పెద్ద బెనిఫిట్ ఏంటంటే చాలా వరకు వాటిని మనం ప్రతిరోజు న్యాచురల్ గా ఇంట్లో యూజ్ చేసుకునే ప్రొడక్ట్స్ ఏమో. సో నేను ఇందాక ఒక పాయింట్ చెప్పాను, కోవిడ్ అనే ఒక పెద్ద ప్రాబ్లం ప్రపంచానికి ఒక పెద్ద దీనిలా కనిపించింది. ఇండియాలో ఉన్న పాపులేషన్ ఎక్కువ వల్ల మనకు అట్లా అనిపించింది, కానీ మన దగ్గర ఉన్న ఆయుర్వేదిక్ రిసోర్సెస్ తో కంపేర్ చేసుకుంటే ఆ ప్రాబ్లం అనేది అసలు నథింగ్ చెప్పాలి, రైట్. సో ఇక్కడ రెస్పోకేర్ ప్రొడక్ట్ కోసం నేను మళ్ళా చెప్తున్నాను. సో దయచేసి ఈ ప్రొడక్ట్ ని ఏంటంటే ఇదేదో కోవిడ్ టైంలో
దీన్ని ఒక మెడిసిన్ లా మనం యూజ్ చేయాలనేది కాదండి. ఎల్లప్పుడూ కూడా ఈ ప్రొడక్ట్ ని మనం యూజ్ చేయాలి. రెస్పిరేటరీ సిస్టమ్, బికాస్ మనం గాలి పీల్చుకోకుండా ఉండగలమా అంటే డెఫినెట్ గా లేదనే చెప్పాలి. ఒక పూట మనలో చాలా మందికి ఒక చిన్న అలవాటు ఉంటుంది. ఎప్పుడైనా హస్బెండ్స్ ఎప్పుడైనా సరదాగా వైఫ్ మీద అలగడం కానీ, లేదంటే ఎప్పుడైనా, నేనైతే స్కూలింగ్ లో కాలేజ్ లో ఉన్నప్పుడు ఎక్కువ అలిగేవాడిని, నాకు బైక్ కొనే ఒప్పంది, నాకు కావాల్సిన కొనే ఒప్పంది. ఆ టైంలో మనం ఏం చేస్తామంటే సరదాగా ఒక 1 డే లేకపోతే హాఫ్ డే 1.5 డే సరదాగా ఫుడ్ మానేస్తాం, రైట్? సో అలాగే ఏదైనా మనం ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు మనకు దాహం వేస్తుంది, ప్రాపర్ గా వాటర్ దొరకలేదంటే మాత్రం మనం ఏం చేస్తామంటే ఒక 1-2 అవర్స్ ఓకే ఆ దాహాన్ని కంటిన్యూ చేసుకొని మనం ట్రావెల్ అవుతాం. బట్ ఎప్పుడైనా సరే ఎవరైనా సరే వైఫ్ మీద కానీ, గర్ల్ ఫ్రెండ్ మీద కానీ, పేరెంట్స్ మీద కానీ, ఎవరి మీదైనా అలిగి పొరపాటున ఊపిరి తీసుకోవడం ఆపేస్తారా అంటే అది జరగని పని అని చెప్పాలి, రైట్? బికాస్ యాజ్ ఐ సెడ్ 3 to 5 minutes లో మన లైఫ్ అనేది ఎండ్ అయిపోతుంది. సో రెస్పిరేటరీ సిస్టమ్ ని మనం హెల్దీగా ఉంచుకోవడానికి ఏదో ఒక సప్లిమెంట్, నేను ఇందాక చెప్పినట్టు అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ అయినా సరే ఏదో ఒక సప్లిమెంట్ ని యూజ్ చేయాలి మనం. అండ్ ఇప్పుడున్న సినారియోలో కనుక చూసుకున్నట్టయితే ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. నేను ఎప్పుడు ఈ మాట యూజ్ చేస్తాను. ఎప్పుడు వెస్టేజ్ సప్లిమెంట్స్ కోసం, వెస్టేజ్ లో ఉన్న ప్రొడక్ట్స్ కోసం నేను చెప్తే నా బుర్రలో తిరిగే ఒకే ఒక మాట ఏంటంటే ప్రివెన్షన్, ప్రివెన్షన్, ప్రివెన్షన్. సో ఈ రోజు కనుక చూసుకున్నట్టయితే అక్రాస్ పాన్ ఇండియా మనకి రెస్పోకేర్ ప్రొడక్ట్ అనేది కంప్లీట్లీ అవుట్ ఆఫ్ స్టాక్. ఈవెన్ ఆంధ్రాలో కానీ, కర్ణాటకలో కానీ చాలా ప్లేసెస్ లో ప్రొడక్ట్ లేదు. బట్ ఐ వాస్ రియలీ షాక్డ్. ఎస్, రెస్పోకేర్ ని చాలా మంది ప్రివెన్షన్ కోసం చూస్తున్నారు, వెరీ గుడ్. బట్ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఎల్లప్పుడూ మనం రెస్పిరేటరీ సిస్టమ్ ని హెల్దీగా ఉంచుకోవడానికి ఈ ప్రొడక్ట్ ని యూజ్ చేయాలి. అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ రెస్పోకేర్ ప్రొడక్ట్ ని మనం కానీ, మన లవ్డ్ వన్స్ కానీ ఖచ్చితంగా ఈ ప్రొడక్ట్ మనం ఇవ్వాలి. బికాస్ ఎయిర్ రెస్పిరేటరీ సిస్టమ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ పర్టికులర్ గా కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని సిమ్టమ్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు, కొంతమందికి తరచూ సైనస్ ఇటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి, కొంతమందికి మైల్డ్ స్టేజెస్ లో ఆస్తమా ఉంటుంది, కొంతమందికి ఏంటంటే కోల్డ్ కానీ, కఫ్ కానీ, ఇవన్నీ రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. అటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రొడక్ట్ ని కొంచెం కంటిన్యూస్ గా యూజ్ చేసినట్టయితే వాళ్ళకి చాలా హెల్దీగా రెస్పిరేటరీ సిస్టమ్ ని హెల్దీగా ఉంచడానికి ఈ ప్రొడక్ట్ చాలా బాగా సపోర్ట్ చేస్తుంది, రైట్? సో 2 ప్రొడక్ట్స్ కోసం మనం డిస్కస్ చేసామండి, 2 ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్. సో ఈ ప్రొడక్ట్స్ కోసం ఏమైనా అడగాలనుకుంటున్నారా? నా చాట్ బాక్స్ లో ఏమైనా మెసేజ్ పెడతారా? ఎల్స్ నా వాయిస్ లో క్లారిటీ ఉంది కదా, నేను చెప్తుంది అర్థమవుతుంది కదా? బికాస్ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇప్పుడు ఆన్లైన్ మీటింగ్స్ వల్ల వీఆర్ నాట్ ఏబుల్ టు సీ వాట్ పీపుల్ ఆర్ ట్రైంగ్ టు గెట్ ఫ్రమ్ అస్. ఎందుకంటే ఒక 30 members, 40 members, 100, 200 తో మీటింగ్ చేసేటప్పుడు విల్ సీ పీపుల్, మనం మనుషుల్ని చూస్తాం, మాట్లాడతాం, ఇంటరాక్ట్ అవుతాం, నవ్వుతాం, వాళ్ళు కలుస్తాం. బట్ ఇప్పుడు ఈ ఆన్లైన్ లో ఎట్లా ఉంటుందంటే ఎస్ ఇట్ ఈస్ లైక్ డోసెస్. ఎస్ సార్, ఎవ్రీడే 3 సప్లిమెంట్స్ దాకా మనం తీసుకోవచ్చు, 2 to 3 times a day మనం తీసుకోవచ్చు. ఇది మనం ఏ ప్రొడక్ట్ కైనా సరే మనం డోసెస్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ప్రివెన్షన్ కోసం తీసుకునేటప్పుడు ఆ డోసెస్ కొంచెం మనం తగ్గించుకోవచ్చు. బట్ ఇది ప్రివెన్షన్ కోసం కాకుండా క్యూర్ కోసం తీసుకుంటున్నప్పుడు కొంచెం ఎక్కువ డోసెస్ ఇవ్వాలి. అంటే కంపల్సరీ డైలీ 2 to 3 times కంపల్సరీగా తీసుకోవాలి, రైట్? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా వరకు డౌట్స్ ఏమీ రాలేదు, రైట్? ఐ థింక్ వాయిస్ లో కూడా ఏమీ ప్రాబ్లం లేదు. ఎస్ సార్, ఆఫ్టర్ ఈటింగ్ సార్, ఆఫ్టర్ ఈటింగ్, డెఫినెట్లీ ఆఫ్టర్ ఈటింగ్. సో తర్వాత భోజనం తర్వాత ఈ ప్రొడక్ట్ ని మనం తీసుకోవచ్చు. రెస్పోకేర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రొడక్ట్ ఇన్ వెస్టేజ్ కేటగిరీ, రైట్? ఏజ్ లిమిట్ నేను ఇందాకే చెప్పాను మేడం, ఆయుషాంతి ప్రొడక్ట్స్ అన్ని మనకి 14 సంవత్సరాలు పైబడిన వాళ్ళకే మనం ఇవ్వచ్చు. సార్ గణేష్ కుమార్ గారు, టాక్సిక్లిన్ బ్లడ్, సారీ నిమ్ము మేడం, నిమ్ము అంటే నాకు అర్థం కాలేదు. నా నెంబర్ ఇస్తారా? నెంబర్ చాలా మందికి తెలుసు. ఓకే, ఎనీవే ఐల్ జస్ట్ షేర్ ఉంది. ఓకే ఫైన్. సో ఇంకేమైనా క్వెరీస్ ఉంటే చాట్ బాక్స్ లో నేను చూస్తూ ఉంటాను. అది డెఫినెట్లీ. సార్, కోవిడ్ వైరస్ అటాక్స్ లంగ్ సిస్టమ్, ఇట్ ప్రూవ్స్ అగైన్ ద సిస్టమ్ ఆర్ నాట్? కోవిడ్ వైరస్ అటాక్స్ ద లంగ్ సిస్టమ్. అవునండి, కోవిడ్ వైరస్ రెస్పిరేటరీ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎస్, మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. కోవిడ్ తగ్గిన తర్వాత కూడా దీన్ని మనం చాలా బాగా చూసుకోవచ్చు. సార్ టాక్సిక్లైన్ యూసెస్ 2 products, 2 or 3 supplements a day.
Please provide sufficient stocks. We are working on that, sir. Toxically not improving blood cells, sir. Sir, my question నాకు అర్థం కాలేదు. Okay, fine. We'll just continue. We'll just continue with another product. Right. So ఈ టూ ప్రొడక్ట్స్ ని మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఐ థింక్ ఈ టూ ప్రొడక్ట్స్ మీకు ఎంతో కొంత మనకున్న రక్త కణాలు తగ్గాయి అటువంటిది ఏమి ఉండదు సార్. రక్త కణాలు యూ మీన్ టు సే లైక్ బ్లడ్ సెల్స్ తగ్గడం అనేది ఎట్లా జరుగుతుందండి? ఇట్ ఇస్ అ టాక్సిక్లైన్ అండ్ ఇస్ ఓన్లీ ఫర్ ద రిమూవింగ్ ద టాక్సిన్స్. కోవిడ్ పేషెంట్స్ యూజ్ ద ప్రొడక్ట్. కోవిడ్ పేషెంట్స్ అనేది పక్కన పెడితేనండి, ఐ టెల్ యూ వన్ ఇంపార్టెంట్ పాయింట్. మనం రెగ్యులర్ గా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ప్రివెన్షన్ కోసం కొన్ని ప్రొడక్ట్స్ అయితే చాలా బాగా తీసుకోవచ్చు. ఉదాహరణకి నేను కొన్ని ప్రొడక్ట్స్ చెప్తాను. సిబక్టాన్ ఒకటి, రెస్పోకేర్, అట్ ద సేమ్ టైం ఆమ్లా ఇస్ రిచ్ ఇన్ వైటమిన్ సి. వైటమిన్ సి అద్భుతంగా దొరుకుతుంది మనకు ఆమ్లాలో. అదే విధంగా క్యూర్క్యూమిన్ ప్లస్ కావచ్చు, స్పైరులినా ఆర్ అలోవెరా. సో ఈ 5-6 ప్రొడక్ట్స్ కనుక మీరు తీసుకున్నట్టయితే ఐ డోంట్ నో అబౌట్ క్యూర్, బట్ ప్రివెన్షన్ పరంగా చాలా పర్ఫెక్ట్ గా పనిచేస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైం క్యూర్ చేయడానికి కూడా ఈ సప్లిమెంట్స్ చాలా బాగా సపోర్ట్ చేస్తాయి. బట్ యాజ్ ఐ ఆల్వేస్ టెల్, ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దెన్ ఎ క్యూర్, రైట్? సో ఐ జస్ట్ కంటిన్యూ అండి. నెక్స్ట్ 2 ప్రొడక్ట్స్ ని మనం కంటిన్యూ చేద్దాం. ఇంకొక 2 ప్రొడక్ట్స్ కోసం మనం డిస్కస్ చేద్దాం, రైట్? సో ఈ 2 ప్రొడక్ట్స్ మీకు అర్థమయ్యాయని చెప్పి అనుకుంటున్నాను. సో విల్ గో ఫర్ ద నెక్స్ట్ 2 ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ ఇన్ అవర్ వెస్టేజ్ కంపెనీ, రైట్? నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రొడక్ట్ ఈ రోజు మనం డిస్కస్ చేసుకునేది దట్ ఈస్ వెస్టేజ్ ఐశాంతి కిడ్నీ హెల్త్. చాలా చాలా ఇంపార్టెంట్ ప్రొడక్ట్ ఇది, రైట్? సో ఎందుకు ఇంపార్టెంట్ ప్రొడక్ట్ అంటే నాకు తెలిసి దానికి పెద్దగా సమాధానం అవసరం లేదు. మనందరికీ తెలుసు కిడ్నీ హెల్త్ అనేది మనకి చాలా చాలా అవసరం. సో దీన్ని బేసిక్ గా నేను కిడ్నీ హెల్త్ ని నేను ఎట్లా కంపేర్ చేస్తాను అంటే, లైక్ మనకి మన బాడీలో ఉన్న ఇంప్యూరిటీస్ ని రిమూవ్ చేయడానికి కిడ్నీస్ మనకి సపోర్ట్ చేస్తాయి. ఇది అందరికీ చాలా వరకు తెలిసిందే. మనకి ఎయిర్ లో కానీ వాటర్ లో కానీ ఏమైనా ఇంప్యూరిటీస్ ఉంటే ఏం చేస్తామంటే వాటిని మనం ప్యూరిఫైర్స్ ద్వారా ఆర్ అదర్ ప్రాసెస్ ద్వారా మనం ప్యూరిఫికేషన్ చేసుకుంటాం, రైట్? సో అదే విధంగా ఇంట్లో మనకి ఏమైనా చిన్న ఇంప్యూరిటీస్ ఉన్నాయా అంటే, ఇంట్లో ఏమైనా డస్ట్ ఉందంటే న్యాచురల్ గా కానీ మనం ఎయిర్ ప్యూరిఫైర్ ద్వారా ఆర్ మన సెల్ఫ్ మోడ్ లో దాన్ని క్లియర్ చేసుకుంటాం. బట్ మన బాడీస్ లో ఉన్న ఇంప్యూరిటీస్ ని క్లియర్ చేయడానికి మనకి చాలా చాలా కీ రోల్ ప్లే చేసే ఆర్గాన్స్ ఏంటి అంటే డెఫినెట్ గా కిడ్నీస్ అనే చెప్పాలి, రైట్? సో మనందరికీ తెలిసిందే ఈ పాయింట్. బేసిక్ గా మన కిడ్నీస్ అనేది చాలా మందికి తెలుసు మనలో. సో ఒక బీన్ షేప్ లో ఉంటాయి కిడ్నీస్. మన హ్యూమన్ బాడీలో బీన్ షేప్ లో ఉంటాయి కిడ్నీస్. సో ఇది దాదాపుగా ఇట్ ఈస్ అబౌట్ ద సైజ్ ఆఫ్ అవర్ ఫిస్ట్. అంటే మన పిడికిడ్ సైజ్ లో మనకి కిడ్నీస్ ఉంటాయి. సో హార్డ్లీ క్లియర్ గా చెప్పాలి అంటే 4 to 5 ఇంచెస్ అని మనం చెప్పుకోవచ్చు, రైట్? మాక్సిమం కిడ్నీ సైజ్ ఎంత ఉంటుందంటే 4 to 5 ఇంచెస్ అని మనం చెప్పుకోవచ్చు. సో చాలా వరకు మన అబ్డోమెన్ కిందన మనకి కిడ్నీస్ ఉంటాయి, రైట్? సో ఇది బేసిక్ గా చెప్పాలంటే రిబ్ కేజ్ కిందన మనకి కిడ్నీస్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం మనకి ఒక చిన్న పాయింట్ మనం పెట్టుకోవాల్సింది ఏంటంటే కిడ్నీ హెల్త్ లో నేను ఇందాక చెప్పాను, మన హ్యూమన్ బాడీలో ఏదైతే మనకి బయటికి వేస్ట్ పంపించడానికి కిడ్నీస్ ప్లే వెరీ వెరీ కీ రోల్, రైట్? సో అదే విధంగా చూసుకున్నట్టయితే మనకి కిడ్నీస్ లో ప్రతి మన కిడ్నీలో మనకి దాదాపుగా కొన్ని మిలియన్ ఫంక్షనింగ్ యూనిట్స్ ఉంటాయి. వాటిల్లో మనం నెఫ్రాన్స్ అంటాం, రైట్? సో ఇది అందరికీ మనకు తెలిసిందే. ఇది బేసిక్ సైన్స్ లో మనం అందరం చదువుకుంటాం, రైట్? సో ఇక్కడ క్విక్ గా మనం ఈ రోజు ఈ కిడ్నీ హెల్త్ ప్రొడక్ట్ కోసం డిస్కస్ చేయబోయే ఒక 3 పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఒకటి మన కిడ్నీస్ ఏ విధంగా మనకి పనిచేస్తాయి, రెండోది ఈ కిడ్నీస్ ప్రాబ్లం వచ్చింది అన్న సిమ్టమ్స్ మనకి ఎట్లా తెలుస్తాయి, అదే విధంగా మన ప్రొడక్ట్ ద్వారా కిడ్నీస్ ని మనం ఎట్లా హెల్తీగా ఉంచుకోవచ్చు. సో ఈ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ కోసం ఇప్పుడు మనం క్విక్ గా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం, రైట్? సో మనందరికీ తెలుసు, ఫస్ట్ పాయింట్ మనం డిస్కస్ చేసుకోబోయేది ఏంటంటే వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కిడ్నీస్, రైట్? సో ఒక్క మాటలో చెప్పుకోవాలి అంటే నేను ఇందాక చెప్పాను ఇంప్యూరిటీస్ బాడీలో బయటికి పంపేయడానికి. బట్ బేసిక్ గా కిడ్నీస్ తాలూకా ఫంక్షనింగ్ ఎట్లా ఉంటుంది అంటే,
మన బాడీలో ఏదైతే ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ ఉంటుందో దాన్ని రెగ్యులేట్ చేయడానికి కిడ్నీస్ మనకి మన బాడీకి సపోర్ట్ చేస్తాయి. అంటే దీన్ని క్లియర్ గా చెప్పాలి అంటే మన బాడీలో కావాల్సినంత మోతాదులో ప్లాస్మాని మన బ్లడ్ లో పాటు మన వైటల్ ఆర్గన్స్, బాడీలో ఉన్న ఇంపార్టెంట్ ఆర్గన్స్ కి ఫ్లో చేయడానికి మనకి సపోర్ట్ చేస్తుంది. అంటే దీన్ని మనకు అర్థమయ్యే భాషలో క్లియర్ గా మాట్లాడుకోవాలి అంటే మన బాడీ ఫ్లూయిడ్స్ ని బ్యాలెన్స్ చేయడానికి మనకి కిడ్నీస్ చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. అంటే బేసిక్ గా చెప్పాలి అంటే ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ అంటే మన జీవకణాలు చుట్టూ ఉండే ఒక ద్రవాన్ని మనం తెలుగులో క్లియర్ గా మాట్లాడుకోవాలంటే జీవకణాలు చుట్టూ ఉండే ఒక ద్రవాన్ని మనం ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ అంటాం, రైట్? సో ఇది మనకి ఎట్లా వర్క్ చేస్తుంది అంటే మనకి బేసిక్ గా ఈ ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్స్ ని బ్యాలెన్స్ చేయడానికి కిడ్నీ సపోర్ట్ చేయడంతో పాటు వాటి తాలూకా pH ని మెయింటైన్ చేయడానికి, వాటికి కావాల్సిన pH ని రెగ్యులేట్ చేయడానికి కూడా మనకి కిడ్నీస్ చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. సో మన బాడీలో ఉన్న వేస్ట్స్ కావచ్చు, మన బాడీలో ఉన్న టాక్సిన్స్ కావచ్చు, బయటికి పంపేయడానికి కిడ్నీస్ కీ రోల్ ప్లే చేస్తే మనకు తెలిసిందే. అదే విధంగా మన బాడీలో హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయడానికి కూడా మనకి కిడ్నీస్ సపోర్ట్ చేస్తాయి. మన బ్లడ్ ప్రెషర్ ని రెగ్యులేట్ చేయడంలో కిడ్నీస్ ఒక కీ రోల్ ప్లే చేస్తాయి. వీటితో పాటు ఇంకొక చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ కిడ్నీస్ కోసం మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే దీంట్లో మనకి ఒక యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ వైటమిన్ డి దొరుకుతుంది. దీని ద్వారా మనకి ఏమవుతుందంటే మన జాయింట్స్ కానీ మన బోన్స్ కానీ స్ట్రాంగ్ గా హెల్దీగా అవ్వడానికి ఇది చాలా బాగా మనకి సపోర్ట్ చేస్తుంది. సో సింపుల్ గా దీని ఫంక్షనింగ్ చెప్పాలి అంటే మన కిడ్నీస్ ద్వారా ఏదైతే వాటర్ ద్వారా మన బాడీలో ఉన్న ఎక్స్ట్రా వేస్ట్ ఏమైతే ఉన్నాయో మన బ్లడ్ లోంచి ప్యూరిఫై చేసి యూరిన్ ద్వారా బయటికి పంపేయడానికి కిడ్నీస్ విల్ ప్లే కీ రోల్. ఇది బేసిక్ గా మనందరం మాట్లాడుకునే భాష. సో నేను ఇందాక ఒక పాయింట్ చెప్పాను, సింపుల్ గా దీన్ని ఒక్క పాయింట్ లో కనుక మనం చెప్పుకోవాలి అంటే బాడీలో ఉన్న ఇంప్యూరిటీస్ ని బయటికి పంపేయడానికి కిడ్నీస్ మనకి సపోర్ట్ చేస్తాయి, రైట్? సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫంక్షనింగ్ మనం డిస్కస్ చేస్తున్నాం. కిడ్నీస్ తాలూకా ఫంక్షనింగ్ మనకి ఎలా ఉంటుంది. సో ఇక్కడ బేసిక్ గా మనకి కిడ్నీ రిలేటెడ్ గా వచ్చే ఒక 3 ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఒకటి సిస్ట్ అని చెప్పుకోవచ్చు మనం. అదే విధంగా స్టోన్స్ ఫామ్ అవడం. సో ఇది చాలా చాలా కామన్ గా జరిగే ప్రాబ్లం, మనం చాలా చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. అదే విధంగా ఇంకొక ఇంపార్టెంట్ ఒక ప్రాబ్లం కనుక మనం చూసుకున్నట్టయితే యూరినరీ ఇన్ఫెక్షన్స్. సో ఈ 3 ప్రాబ్లమ్స్ అనేది మనకి చాలా చాలా కామన్ గా మనం తరచూ రెగ్యులర్ గా చూసే ప్రాబ్లమ్స్. కిడ్నీ ప్రాబ్లమ్స్ అంటే చాలా కామన్ గా ఎక్కువగా కనిపించే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఈ 3 అని మనం చెప్పుకోవచ్చు. సో బేసిక్ గా కిడ్నీస్ లో ప్రాబ్లం ఉంది అని చెప్పుకోవడానికి మనకు కొన్ని సిమ్టమ్స్ ఏంటంటే ఒకటి చాలా వరకు స్వెల్లింగ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటది. సో ఎందుకు స్వెల్లింగ్ వస్తుంది అంటే ఇందాక మనం ఒక ఫ్లూయిడ్ కోసం డిస్కస్ చేసాం, రైట్? ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్. దాన్ని మన బాడీ ఎప్పుడైతే కిడ్నీస్ దాన్ని వాటిలో ఉన్న వేస్ట్ ఏదైతే బయటికి రిమూవ్ చేయలేని పొజిషన్ లోకి వెళ్తుందో ఆటోమేటిక్ గా మనకి కాళ్ళకి కానీ చేతులకు కానీ కొన్నిసార్లు ఫేస్ మీద కానీ స్వెల్లింగ్ అనేది ఎక్కువైపోతుంది. రెండోది అలసట. ఎప్పుడైతే బాడీలో వీక్నెస్ కావచ్చు, ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే మన బాడీలో ఉన్న వేస్ట్ ఏవైతే బయటికి వెళ్ళే అవకాశం లేదో ఆటోమేటిక్ గా బాడీలో అవి ఎప్పుడైతే బిల్డప్ అవుతాయో వేస్ట్ మనకు ఆటోమేటిక్ గా అలసట పెరిగే ఛాన్సెస్ అవుతాయి. అదే విధంగా కొంతమంది కిడ్నీ సమస్యలు వచ్చేటప్పుడు వాళ్ళ బ్రీత్ అనేది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంటే ఎక్కువగా కాదు కానీ బ్రీత్ తీసుకోవడంలో కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఎందుకంటే ఇందాక ఏదైతే మనం ఫ్లూయిడ్ కోసం డిస్కస్ చేసామో ఆ ఫ్లూయిడ్ ఏమవుతుందంటే కొన్ని చోట్ల లంగ్స్ కి పట్టేయడం. అంటే చూసారా, మనం వింటా ఉంటాం, మన భాషలో మాట్లాడుకోవాలంటే ఊపిరితిత్తుల్లో నీరు చేరడం, ఇటువంటి సమస్యలు వింటా ఉంటాం. అదే విధంగా కొంతమందికి కంప్లీట్ గా ఆకలి తగ్గిపోవడం కావచ్చు, వామిటింగ్ కావచ్చు, తల తిరగడం కావచ్చు. వీటన్నిటితో పోల్చుకుంటే ఇచ్చింగ్ అనేది చాలా ఎక్కువ అవుతుంది కొంతమందికి. అంటే దురదలు అనేది చాలా ఎక్కువగా, పర్టికులర్ గా ఎప్పుడైతే కాళ్ళ మీద ఎక్కువగా చాలా మందికి దురదలు వస్తూ ఉంటాయి. సో ఇది దేనివల్ల అంటే ఎప్పుడైతే బాడీలో వేస్ట్ సరిగ్గా బయటకు ఏమవుతుందంటే ఇచ్చింగ్ కూడా అది కొన్నిసార్లు దారితీస్తూ ఉంటుంది. సో ఎస్, ఇంకొక కామన్ ప్రాబ్లం మనం డిస్కస్ చేయాలనుకుంటే చాలా మందికి ఏమవుతుందంటే యూరినేషన్ కి ఎక్కువ సార్లు వెళ్ళడం, లేదంటే యూరిన్ సరిగా అవ్వకపోవడం. వీటితో పాటు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ యూరినేషన్ టైంలో కలర్ చేంజ్ అవడం. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ సిమ్టమ్స్ మనకి తెలుస్తాయి.
రైట్. సో బేసిక్ గా నేను ఇందాక చెప్పాను, చాలా వరకు మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే చాలా కామన్ ప్రాబ్లమ్స్. 3 ప్రాబ్లమ్స్ కోసం మనం చెప్పుకోవచ్చు. ఒకటి స్టోన్ ఫార్మేషన్. స్టోన్ ఫార్మేషన్ కి ముఖ్యంగా ఉన్న కారణం ఏంటంటే బాడీ డీహైడ్రేషన్ అవ్వడం వల్ల బాడీలో స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఉదాహరణకి చాలా మందికి నేను ఎప్పుడూ రెగ్యులర్ గా చెప్తా ఉంటా, ప్రతిరోజు మినిమం 3 to 4 లీటర్స్ వాటర్ మనం తాగాలి. బట్ చాలా మందికి ఉన్న అలవాటు, పర్టికులర్ గా ఈ ప్రాబ్లం నేను ఎక్కువగా ఎవరిలో చూస్తానంటే లేడీస్ లో చూస్తాను. చాలా మంది సరిగ్గా వాటర్ తీసుకోరు. లైక్ రోజు మొత్తం మీద మాక్సిమం వాళ్ళు తాగే వాటర్ ఎంత ఉంటుందంటే హార్డ్లీ 1.5 లీటర్ కూడా ఉండదు. రైట్. ఎందుకంటే సపోజ్ కొంతమంది మనం చూడొచ్చు, ఎప్పుడైనా మార్నింగ్ ఒక 8 hours 10 hours వర్క్ చేసే వాళ్ళు మార్నింగ్ ఆఫీస్ కి వాళ్ళు వెళ్ళేటప్పుడు లేకపోతే ఫీల్డ్ వర్క్ వెళ్ళేటప్పుడు చాలా మంది 1 లీటర్ వాటర్ బాటిల్ క్యారీ చేస్తారు. ఈవినింగ్ వచ్చేసరికి మాక్సిమం ఆ బాటిల్ ఏమవుతుందంటే మహా అయితే 1 లీటర్ వాటర్ తాగుతారు. అండ్ నైట్ భోజనం తర్వాత ఈవినింగ్ టైంలో నైట్ పడుకునే టైంలో మాక్సిమం తాగే వాటర్ ఎంత అంటే ఇంకో 1/2 లీటర్ అయి ఉండొచ్చు. చాలా వరకు నేను చాలా మందిని చూస్తూ ఉంటాను, మాక్సిమం 2 లీటర్ కన్నా ఎక్కువ వాటర్ తీసుకోవాలి. బట్ ప్రతిరోజు మినిమం 3.5 to 4 లీటర్ మినిమం వాటర్ తీసుకోవాలి. సో కిడ్నీ ఫార్మ్స్ కి స్టోన్స్ ఫామ్ అవడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఏంటంటే మన బాడీ డీహైడ్రేట్ అవ్వడం ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు. అదే విధంగా ఒబెసిటీ. ఎస్, మనందరికీ తెలుసు ఒబెసిటీ వల్ల బాడీలో అనేక రకమైన సమస్యలు తలెత్తుతాయి. ఇది ఒక కామన్ ప్రాబ్లం, అందరికీ తెలుసు. డైజెస్టివ్ డిసీజెస్ వల్ల కూడా కొన్ని కిడ్నీస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కొన్ని డైట్స్, పర్టికులర్ గా కొన్ని రకాల ఫుడ్స్ మనకి ఎట్లా ఉంటాయి అంటే వాటి వల్ల కిడ్నీ స్టోన్సే కాదు అనేక రకమైన సమస్యల్ని తలెత్తే కొన్ని ఫుడ్స్ ఉంటాయి. మనందరికీ తెలిసిందే చాలా వరకు ఫుడ్స్ కోసం. రైట్. సో ఇంకొంతమందికి ఏమవుతుందంటే ఫ్యామిలీ హిస్టరీ, అంటే పాతన ఉన్న ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి కూడా వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి. సో ఇవి కొన్ని కారణాలని మనం చెప్పుకోవచ్చు. వీటితో పాటు యూరినరీ ఇన్ఫెక్షన్స్. సో ఇది చాలా చాలా కామన్ ఇండియాలో. యూరినరీ ఇన్ఫెక్షన్స్ కోసం నేను పర్టికులర్ గా ఉమెన్ హెల్త్ కేటగిరీలో మాట్లాడేటప్పుడు ఈ పాయింట్ కోసం నేను చాలా ఎక్కువసేపు మాట్లాడుతుంటాను. చాలా వరకు మనకు తెలుసు యూరినరీ ఇన్ఫెక్షన్ అంటే కొంతమందికి పొత్తి కడుపు కిందన ఎక్కువగా పెయిన్ రావడం, యూరినేషన్ టైంలో చాలా మంటగా అనిపించడం, రైట్. కొన్ని చోట్ల అన్హైజెనిక్ ప్లేసెస్ లో కానీ ఇటువంటి చాలా రీజన్స్ వల్ల, ఈవెన్ కిడ్నీస్ లో మనకున్న ప్రాబ్లమ్స్ వల్ల కూడా యూరినరీ ఇన్ఫెక్షన్స్ అనేది మనకి చాలా ఎక్కువగా ఫామ్ అవుతుంటాయి. రెండోది, ఇంకొక ప్రాబ్లం కోసం మనం డిస్కస్ చేయాలంటే దాన్ని సిస్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకి కిడ్నీ ఫంక్షనింగ్ ఎప్పుడైతే ప్రాపర్ గా జరగదో కొన్ని చోట్ల ఆ వాటర్ కొన్ని మన బాడీలో ఉన్న టిష్యూస్ లో బబుల్స్ లో ఫామ్ అవుతుంది. సో ఇది వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అని చెప్పి చాలా క్లియర్ గా మనం చెప్పుకోవచ్చు. సో బేసిక్ గా మోర్ ఆర్ లెస్ మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే కొన్ని కామన్ ప్రాబ్లమ్స్ కోసం మనం డిస్కస్ చేయాలంటే ఈ ప్రాబ్లమ్స్ అని మనం చెప్పుకోవచ్చు. రైట్. సో ఇక్కడ మన ప్రొడక్ట్ ద్వారా మనకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అండ్ ఆల్మోస్ట్ ఇంకొక పాయింట్ మనం పెద్దగా డిస్కస్ చేయక్కర్లేదు, మనందరికీ తెలిసిందే. కొన్ని ఆటోమేటిక్ గా మిగతా సమస్యలు ఉన్న వారికి ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏ కాదు, ఆటోమేటిక్ ఇట్ ఇస్ ఎ ప్యాకేజ్ అని చెప్పాలి. అదే విధంగా హై బ్లడ్ ప్రెషర్ ఎప్పుడైతే మనకు ఉంటుందో దానివల్ల కూడా మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఆటోమేటిక్ గా. అండ్ కార్డియోవాస్కులర్, ఎవరికైనా హార్ట్ లో కానీ బ్లడ్ వెజల్స్ లో కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి కూడా ప్రాబ్లమ్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రైట్. సో వీటితో పాటు ఇంకొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేసుకోవాలంటే రైట్, ఐ థింక్ ఐ కవర్ 2 ఇంపార్టెంట్ పాయింట్స్. ఒకటి, కిడ్నీలో వచ్చే కిడ్నీ తాలూకా ఫంక్షనింగ్ మనకి ఏ విధంగా అవుతుంది, అదే విధంగా కిడ్నీస్ తాలూకా మనకి ఎటువంటి కామన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటి సిమ్టమ్స్ ఏంటో అది కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన ప్రొడక్ట్ ద్వారా మనం మన కిడ్నీస్ ని ఎలా హెల్తీగా ఉంచుకోవచ్చు. రైట్. సో ఇక్కడ కొన్ని పాయింట్స్ నేను చాలా క్లియర్ గా చెప్తాను మీ అందరితో. ఇందాక నుంచి నేను బేసిక్ గా ఎక్కువగా మాట్లాడుతుంది దేనికోసం అంటే ఇంగ్రీడియంట్స్ కోసం. రైట్. సో అటువంటి ఇంగ్రీడియంట్ కంపోజిషన్ మనకి కిడ్నీ హెల్త్ ప్రొడక్ట్ లో కూడా మనకు దొరుకుతాయి. ఇందులో దొరికే మన కాంబినేషన్ ఏంటంటే ఆమ్లా, ఉసిరికాయ. సో ఉసిరికాయలో ఉన్న ఒక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మనకి 2 విధాలుగా బాడీకి ఉపయోగపడుతుంది. ఒకటి, ఏమైనా బాడీలో స్టోన్ బ్రేకర్ అంటారు. ఆమ్లాని బేసిక్ గా ఎట్లా కన్సిడర్ చేస్తారంటే స్టోన్ బ్రేకర్ అంటారు. ఏమైనా స్టోన్స్ ఏమైనా ఉన్నా వాటిని బ్రేక్ చేయడానికి సపోర్ట్ చేయడంతో పాటు
యూరినేషన్ టైంలో మంట కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తే కంట్రోల్ చేయడానికి ఆమ్లా మన బాడీకి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. సో అదే విధంగా ఇంకొంత కాంబినేషన్ కనుక దీనికి చూసుకున్నట్టయితే కొన్ని స్వెట్ పపార్తి కానీ, సో భూమి ఆమ్లా, ఈ పేర్లు వీటి వల్ల ఇది కంప్లీట్ గా కాంబినేషన్ లో ఉన్న ఈ ప్రొడక్ట్స్ ద్వారా మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైతే మన బాడీలో ఎంజైమ్స్ ఉంటాయో ఆ ఎంజైమ్స్ ఏవైతే మనకి స్టోన్ ఫార్మేషన్ కి కారణం అవుతాయో వాటిని కంట్రోల్ చేయడానికి కూడా మనకి ఈ ప్రొడక్ట్ చాలా బాగా సపోర్ట్ చేస్తుంది, రైట్. సో అదే విధంగా నేను ఇందాక ఒక పాయింట్ చెప్పాను ఏంటంటే మనకి ఫ్లూయిడ్ రిటెన్షన్ అనేది బాడీలో జరుగుతుంది త్రూ కిడ్నీస్, దానికి సపోర్ట్ చేయడంతో పాటు సో ఇంకొక పాయింట్ దీనికోసం క్లియర్ గా చెప్పాలి అంటే యూరిన్ లో వచ్చే మంటని తగ్గించడానికి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది, రైట్. సో పెయిన్ఫుల్ యూరినేషన్ బేసిక్ గా మనకి 2 స్టేజెస్ ఉంటాయి. లైక్ స్టోన్ ఫార్మేషన్ లో కనుక మనం చూసుకున్నట్టయితే నార్మల్ స్టేజెస్ లో, ఎర్లీ స్టేజెస్ లో స్టోన్స్ ఫామ్ అవుతున్నప్పుడు, అట్లాగే ప్రాబ్లం సివియర్ కాని టైంలో ఈ ప్రోడక్ట్ మనకి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది, రైట్. సో కిడ్నీ హెల్త్ మనం ఎటువంటి కేసెస్ లో మనం బేసిక్ గా 2 కేసెస్ లో యూజ్ చేయొచ్చు ఏంటంటే నార్మల్ గా స్టోన్ ప్రాబ్లమ్స్, ఇటువంటి నార్మల్ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే చాలా న్యాచురల్ గా మనం ఆయుష్ శాంతి కిడ్నీ హెల్త్ ద్వారా వాటిని కంట్రోల్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఎస్, ఐ ఆల్వేస్ టెల్ ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. ఈ ప్రొడక్ట్ ని మనం ప్రివెన్షన్ లా కూడా తీసుకోవచ్చు. కిడ్నీ హెల్త్ ని మనం కిడ్నీస్ ని హెల్దీగా ఉంచుకోవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రొడక్ట్ ని యూజ్ చేయొచ్చు. బట్ నేను ఇందాక కూడా నేను చెప్పాను, ఎప్పుడైతే మనం డోసేజ్ అనేది ఎటువంటి పరిస్థితుల్లో మారుతుంది అంటే మనకి ప్రివెన్షన్ కోసం తీసుకున్నప్పుడు ఒక విధమైన డోసేజ్ తీసుకుంటాం, అదే విధంగా క్యూర్ కోసం తీసుకున్నప్పుడు ఒక విధమైన డోసేజ్ మనం తీసుకుంటాం, రైట్. సో ఎస్, దిస్ ఇస్ అ కాంబినేషన్ అని మనం చెప్పుకోవచ్చు కిడ్నీ హెల్త్ అనేది మనకి. సో దీంట్లో దొరికే ఆమ్లా కావచ్చు, వరుణ్ కావచ్చు, అదే విధంగా దీనికి కొన్ని రకాల ఆయుర్వేదిక్ హెర్బ్స్ మనకి ఎట్లా పనిచేస్తాయి అంటే బాడీలో మనకి ఏమైనా స్టోన్స్ ఉన్నా వాటిని బ్రేక్ చేయడానికి, యూరినేషన్ టైంలో పెయిన్ ని రిలీవ్ చేయడానికి, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ని కంట్రోల్ చేయడానికి, సో స్టోన్ ఏదైనా ఫార్మేషన్ స్టేజ్ లో కూడా దాన్ని తగ్గించడానికి కూడా ఇది మనకి చాలా బాగా మనకి సపోర్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ కిడ్నీ హెల్త్ ద్వారా మన బాడీని హీల్ చేయడానికి అదే విధంగా మన ఇమ్యూన్ సిస్టమ్ ని డెవలప్ అవుతున్న టైంలో కూడా ఇది మనకి చాలా బాగా మనకి సపోర్ట్ చేస్తుంది, రైట్. సో ఇట్ ఇస్ ప్రోటీన్ లాస్ అవుతున్న వాళ్ళు వాడచ్చు. అగైన్ దట్ ఈస్ అ డిఫరెంట్ సబ్జెక్ట్ అండి. ఈ ప్రోటీన్ లాస్ బాడీలో ఎందువల్ల అవుతుందంటే వేరే కేటగిరీ రీజన్స్ కొన్ని ఉంటాయి, దానివల్ల కారణములు కావచ్చు, రైట్. బట్ ఆయుష్ శాంతి కేటగిరీ సప్లిమెంట్స్ ఆర్ మెడిసిన్, ఇట్ ఇస్ ఓన్లీ అ సప్లిమెంట్ అండి. We don't have medicines. Vestige కంపెనీలో మనం మెడిసిన్స్ ని తయారు చేయం, సప్లిమెంట్స్ ని తయారు చేస్తాం. ప్రివెన్షన్ కి డోసేజ్, ఎస్ సార్, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే 18 సంవత్సరాల పైబడిన వాళ్ళు ఎవరైనా సరే కిడ్నీ హెల్త్ ని యూజ్ చేయొచ్చు. సో ఒక క్యాప్సూల్ 3 పూట్ల తీసుకోవచ్చు. ఆల్రెడీ ఇప్పుడు సపోజ్ ఎవరికైనా స్టోన్స్ ఉన్నట్టయితే, మైనర్ ప్రాబ్లమ్స్ ఏమైనా కిడ్నీస్ లో ఉన్నట్టయితే వాళ్ళకి మనం ఖచ్చితంగా కిడ్నీ హెల్త్ వాళ్ళు డైలీ 3 times తీసుకోవచ్చు. బట్ ఇఫ్ యూఆర్ యూజింగ్ ఫర్ అ ప్రివెన్షన్, కిడ్నీస్ హెల్దీగా ఉండాలి అని చెప్పి ప్రివెన్షన్ మూడ్ లో కనుక మనం తీసుకున్నట్టయితే 1 or 2 capsules per day మనకి సరిపోతుంది, రైట్. ఐ థింక్ ఐఎమ్ క్లియర్. 3 products ని కవర్ చేస్తాం. మీరు సపోర్ట్ చేస్తే ఇంకొక ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ని కూడా విత్ యువర్ సపోర్ట్ ఐ జస్ట్ వాంట్ టు గో అహెడ్, రైట్. ప్రాబ్లం ఉన్నా లేకపోయినా తీసుకోవచ్చు. ఎస్ అండి, ప్రాబ్లం ఉన్నా లేకపోయినా తీసుకోవచ్చు. బికాజ్ ఎందుకంటే ఐ ఆల్వేస్ టెల్ ప్రివెన్షన్ కోసం మనం తీసుకోవచ్చు, బట్ డోసేజ్ అనేది మనం మార్చుకోవచ్చు. సపోజ్ కిడ్నీ హెల్త్ ఈ మంత్ నేను యూజ్ చేశాను, అట్లాగే ఒక 1 month 2 months గ్యాప్ ఇవ్వచ్చు, అట్లాగే మళ్ళీ యూజ్ చేయొచ్చు, రైట్. నేను ఈ సప్లిమెంట్స్ కోసం క్లియర్ గా చెప్పాలి అంటే నెక్స్ట్ టాపిక్ లో ఇంకొన్ని పాయింట్స్ నేను కవర్ చేస్తాను, పర్టికులర్ గా డయాబెటిక్ ఉన్న టాపిక్. సో ఐ థింక్ ఈ రిలేటెడ్ సబ్జెక్ట్ కూడా కొంత కనెక్ట్ అవుతుంది అక్కడ. సో యూ విల్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. If UTI problem, suggest for cranberry. Yes, cranberry is a very good product. But at the same time, మనకి ఈ ప్రొడక్ట్ కూడా కిడ్నీ హెల్త్ కూడా సపోర్ట్ చేస్తుంది మనకి. ఎందుకంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేది మనకి కొన్నిసార్లు ఏమవుతుందంటే బయట వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల కలుగుతుంది, కొన్నిసార్లు కిడ్నీలో వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల కలుగుతుందండి. అంటే బేసిక్ గా చెప్పాలి అంటే కొన్ని చోట్ల చూసారా
చాలా మందికి బయట కొన్ని అన్హైజీనిక్ ఎప్పుడైనా టాయిలెట్స్ యూజ్ చేసినా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి అంటే ఎక్స్టర్నల్ గా వచ్చిన దానికి బాడీలో వచ్చిన దానికి కొంత డిఫరెన్స్ ఉంటుంది. పాలిచ్చే తల్లులు మన ప్రొడక్ట్స్ యూజ్ చేయొచ్చు సబ్జెక్ట్ టు దేర్ బాడీ కండిషన్. సో వాళ్ళకి కొంచెం వేడి చేస్తున్నట్టు అనిపిస్తే మాత్రం దే షుడ్ టేక్ కేర్, బట్ ప్రాబబ్లీ చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు. రిలేటెడ్ అండ్ టాక్సిక్ ఫుడ్ ప్యాచెస్ is the kidney related problems ki recommendation food patches. సో ఫుడ్ ప్యాచెస్ అనేది బేసిక్ గా మనకి టాక్సిన్స్ ని బయటికి పంపేయడానికి, బికాజ్ ఎందుకంటే చాలా మంది కొన్ని సంవత్సరాలుగా రకరకాల మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా. బట్ ఎస్ యూ కెన్ యూజ్ దట్ కాంబినేషన్ ఈవెన్, ఎందుకంటే టాక్సిన్స్ అనేది బయటికి 16 mm స్టోన్ ఉన్నది సార్. ఐ డోంట్ హ్యావ్ ఎగ్జాక్ట్లీ ఐడియా ఆన్ దట్. సో మైల్డ్ స్టోన్స్ కానీ చాలా వరకు మైల్డ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మనకి ఎస్ చాలా వరకు మన సప్లిమెంట్స్ ద్వారా మనం క్లియర్ చేయొచ్చు. రైట్, సో ఐఎమ్ గోయింగ్ ఫర్ ద నెక్స్ట్ ప్రొడక్ట్ అండి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ప్రొడక్ట్. సో ఇంకా ఏమైనా క్వెరీస్ ఉన్నా సరే ఐ జస్ట్ ట్రై టు క్లియర్ ఇట్ అప్. ఎందుకంటే ఇప్పుడు మనం అన్మ్యూట్ చేసేటప్పుడు సార్ వీరకుమార్ సార్ ఒక 3-4 పీపుల్ కి అన్మ్యూట్ చేస్తున్నారు, కానీ ఎట్లా మనం మాట్లాడుకుంటే వెళ్తే ఇట్ విల్ టేక్ అవర్స్ ఆఫ్ టైం. నేను అందుకే మధ్యలో మెసేజెస్ చదవడం ఏంటంటే సార్ పాప 3-4 మాక్సిమం 5 అన్మ్యూట్ చేయగలరు, అంతకుమించి చేయలేరు. కాబట్టి నేను మధ్యలో ఏమైనా ఉంటే క్వెరీస్ అవుతున్నా. రైట్, సో ఐ థింక్ ఐఎమ్ క్లియర్. ఆల్మోస్ట్ అన్ని ఉన్నవి కూడా అటెండ్ చేసాం. విల్ గో ఫర్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ ప్రొడక్ట్ విచ్ ఇస్ సపోర్ట్. రైట్, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రొడక్ట్. రీసెంట్ గా ఈ ప్రొడక్ట్ ని మనం లాంచ్ చేసాం, చాలా మీటింగ్స్ చేసాం ఈ ప్రొడక్ట్ మీద. రైట్, ఇది ఎందువల్ల ఈ ప్రొడక్ట్ ఇంపార్టెంట్ అంటే బేసిక్ గా మనం చాలా వరకు ఒక నా స్క్రీన్ షేర్ అవుతుంది, కనిపిస్తుందా? నా స్క్రీన్ షేర్ మార్చాను. ఇస్ ఇట్ విజిబుల్ అండి? ఎస్ సార్, విజిబుల్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్, సో ఈ రోజు మనం ఇంకొక ఇంపార్టెంట్ ప్రొడక్ట్ కోసం డిస్కస్ చేద్దాం. సో ఈ ప్రొడక్ట్ కోసం చెప్పే ముందు ఒక పాయింట్ ఏంటంటే చాలా వరకు వయసు పెరిగే కొద్దీ మనుషులకి సమస్యలు అనేది, ఆరోగ్య సమస్యలు అనేది తలెత్తుతాయి. బట్ చాలా మంది ఏమనుకుంటారంటే పర్టికులర్ గా లేడీస్ కి ఏజ్ అయ్యే కొద్దీ హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ అవుతాయి అనుకుంటారు. బట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లేడీస్ తో పాటు జెంట్స్ కి కూడా చాలా హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి వయసు అయ్యే కొద్దీ. బట్ మనలో చాలా మందికి కొన్ని ప్రాబ్లమ్స్ కోసం తెలియదు ఆర్ తెలియకపోవచ్చు. 100లో చాలా మందికి 80%, 70% ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయో కూడా అర్థం కాదు. సో నాకు తెలిసి ఇటువంటి ఒక ప్రాబ్లం కోసం ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో అదే ఈ ప్రొడక్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. రైట్, సో మగవాళ్ళకి డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ మనం చూడొచ్చు ఇక్కడ స్క్రీన్ మీద. సో మనకి దాదాపుగా చాలా ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ తో పాటు ఇంకొక హెల్త్ ప్రాబ్లం కోసం మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ కామన్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం తో ఉన్న ఇది ఏంటి అంటే చాలా మందికి ప్రాబ్లం ఉంటది. బట్ మోస్ట్లీ దాదాపుగా 10 మందిలో 6 నుంచి 7 దాకా ఈ సమస్య కోసం సరిగా అవగాహన లేని ప్రాబ్లం కోసం ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. దాన్నే మనం ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ అంటాం. రైట్, సో ఇప్పుడు నేను డిస్కస్ చేసుకోబోయే ప్రాబ్లం ఏంటంటే ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్. సో ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ అంటే ఏంటి, అది ఏ ఏజ్ లో వస్తుంది, దేని వల్ల వస్తుంది? ఫుల్ స్క్రీన్ ఆన్ చేయండి సార్. యా ఓకే సార్. సార్ క్లియర్ కదా? రైట్ సార్, క్లియర్ సార్, కంటిన్యూ. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్, సో ఈ ప్రాబ్లం ఏ ఏజ్ లో వస్తుంది, మనకి ఎటువంటి ఏజ్ లో కనుక ఈ ప్రాబ్లం ని మనం క్లియర్ చేయొచ్చు అన్న దాన్ని ఒకసారి మనం చూసుకున్నట్లయితే బేసిక్ గా ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం చూసుకోవచ్చు. దాదాపుగా నేను ఇందాక చెప్పాను 10 మందిలో దాదాపుగా 8 మందికి ఈ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ అనే ప్రాబ్లం ఉందండి. బట్ సరిగ్గా మనకి సమస్య పట్ల బేసిక్ గా అవగాహన లేదు. అండ్ ఇక్కడ ఒక అనాలిసిస్ చూడొచ్చు, 50% మంది 85 దాటిన వాళ్ళకి 90% మందికి ఈ ప్రాబ్లం అనేది చాలా కామన్ గా వస్తుంది. అండ్ 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి దాదాపుగా 50% ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. సో క్విక్ గా ఒకసారి మనం డిస్కస్ చేసేది ఏంటంటే వాట్ ఈస్ ప్రాస్టేట్. సో ప్రాస్టేట్ కోసం చెప్పాలి అంటే మగవాళ్ళకి మనకి ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అవర్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్.
మన హ్యూమన్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో ఇది ఒక పార్ట్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ గ్లాండ్ ఎట్లా ఉంటుంది అంటే మన యూరేత్రా, మన యూరిన్ ని ఏదైతే క్యారీ చేస్తుందో ఆ ట్యూబ్ ని సరౌండ్ చేసి ఉండే ఒక ఈ గ్లాండ్ ని ఇక్కడ మనం చూడొచ్చు. దీన్నే మనం ప్రాస్టేట్ గ్లాండ్ అంటాం, రైట్? సో దిస్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఇది మనకి ఈ యూరెత్రా ఏదైతే ఉందో, యూరిన్ ట్యూబ్ ఏదైతే దాని సరౌండ్ అయితే ఉంటుందో దాన్ని సరౌండ్ చేసే గ్లాండ్ నే మనం ప్రాస్టేట్ గ్లాండ్ అంటాం. సో ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. ఇక్కడ ఈ పిక్చర్ లో నేను చూపిస్తున్నాను. నార్మల్ గా ఉన్న ప్రాస్టేట్ ఇది. సో ఏదైతే మన యూరినరీ ట్యూబ్ లోంచి ఏదైతే యూరిన్ పాస్ అవుతుంటుందో ఇది యూరినరీ ట్యూబ్ అని మనం చెప్పుకోవచ్చు. దాన్ని సరౌండ్ చేస్తూ ఉన్న ఈ నార్మల్ ప్రాస్టేట్ అని మనం చెప్తాం. ఎప్పుడైతే ఈ ప్రాస్టేట్ అనేది ఎన్లార్జ్ అవుతుందో, ఇక్కడ మనం చూడొచ్చు క్లియర్ గా ఇక్కడ పిక్చర్ లో, ఇది నార్మల్ ప్రాస్టేట్, అట్ ద సేమ్ టైం ఎన్లార్జ్డ్ ప్రాస్టేట్. ఈ ప్రాస్టేట్ అనేది ఎన్లార్జ్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే బేసిక్ గా ఈ యూరిన్ ట్యూబ్ అనేది ఆటోమేటిక్ గా చాలా ఇబ్బంది పడుతూ మధ్యలో నలిగిపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆ ప్రాస్టేట్ అనేది కంప్లీట్ గా ఆ ట్యూబ్ ని స్క్వీజ్ చేసేస్తుంది. దీని వల్ల సమస్య ఎక్కడ వస్తుందంటే, నార్మల్ గా ట్యూబ్ నార్మల్ గా ఉన్నప్పుడు యూరిన్ చాలా నార్మల్ గా పాస్ అవుతూ ఉంటది. బట్ ఎప్పుడైతే ప్రాస్టేట్ గ్లాండ్ అనేది మనకి ఎన్లార్జ్ అవుతుందో ఈ ట్యూబ్ అనేది కంప్లీట్ గా స్క్వీజ్ అయిపోయి యూరినేషన్ సరిగ్గా అవ్వకపోవడం అనే సమస్య స్టార్ట్ అవుతా ఉంటుంది. సో చాలా మంది మనలో యూరినేషన్ ప్రాబ్లం సరిగ్గా ఉంది అంటే, నేను ఇందాక చెప్పినట్టు చాలా వరకు మనకి తిరిగేవి బుర్రలో రెండే ఏంటంటే, ఒకటి డయాబెటిక్ అనుకుంటాం, లేకపోతే కిడ్నీలో ఏదో ప్రాబ్లం వచ్చేసింది అనుకుంటాం. బట్ చాలా మందికి తెలియని ఒక ప్రాబ్లం ఏంటంటే, అందులో ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్. అండ్ నేను ఇందాక ఒక స్లైడ్ చూపించాను 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకనే. బట్ ఇప్పుడున్న సినారియోలో కనుక చూసుకున్నట్టయితే 40-45 ఇయర్స్ దాటిన వాళ్ళకి చాలా మందిలో చాలా కామన్ గా వచ్చే ప్రాబ్లం ఇది ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్. చాలా మందికి మనకి దీని పట్ల ప్రాపర్ గా అవగాహన కూడా లేకపోవచ్చు, రైట్? సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసుకోవచ్చు. ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ అనేది ఎంత సీరియస్ ఇష్యూ. బేసిక్ గా దీని వల్ల వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ కోసం మనం చూసుకున్నట్టయితే, కొంతమందికి ఏమవుతుందంటే యూరినేషన్ అనేది చాలా అర్జెంట్ గా యూరిన్ వెళ్ళాల్సిన అవసరం పడుతుంది. కొంతమందికి ఏమవుతుంది అంటే యూరినేషన్ అనేది ఆ ఫ్లో కరెక్ట్ గా ఉంటుంది. బట్ నేను ఇందాక చెప్పాను, ఎప్పుడైతే ఆ ట్యూబ్ అనేది మనకు ముచ్చిపోతుందో ఆ యూరిన్ పాస్ అయ్యేటప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. అట్ ద సేమ్ టైం కొంతమందికి ఆ బ్లాడర్ ఎంప్టీ అవ్వదు. సో యూరినేషన్ టైంలో ప్రాబ్లం అవుతుంటది, సరిగా యూరిన్ అవ్వకపోవడం. కొన్ని చోట్ల నైట్ టైంలో కావచ్చు, ట్రావెలింగ్ టైంలో కావచ్చు. ఇవన్నీ ఏంటంటే మనకి ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ జరిగింది అనడానికి కొన్ని సిమ్టమ్స్ గా మనం చెప్పుకోవచ్చు, రైట్? సో దీని వల్ల బేసిక్ గా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే స్ట్రెస్ కావచ్చు, టెన్షన్ కావచ్చు, స్లీప్లెస్ నైట్స్ కావచ్చు. ఎస్, సింపుల్ ఎగ్జాంపుల్ గా మాట్లాడుకోవాలంటే, ఎప్పుడైతే ఆ ట్యూబ్ పాస్ అవుతుంటుందో యూరిన్, అది ఎప్పుడైతే నేను ఇందాక ఇక్కడ చూపించాను, అది ఎన్లార్జ్ అయ్యేటప్పుడు కంప్లీట్ గా స్క్వీజ్ అయిపోవడం వల్ల ఈ ప్రాబ్లం మనకి చాలా కామన్ గా అవుతుంది. బేసిక్ గా ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ లో 2 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి ఎన్లార్జ్డ్ ప్రాస్టేట్, నేను ఇందాక చూపించాను. అది బేసిక్ గా ఎట్లా జరుగుతుందంటే ట్యూబ్ అనేది నలిగిపోవడం వల్ల. రెండోది ఏంటంటే దాన్ని మనం ప్రాస్టేటిటిస్ అంటాం. సో ఇది కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనకి ఫార్మ్ అయ్యే ప్రాబ్లం అని మనం చెప్పుకోవచ్చు. బేసిక్ గా ఇక్కడ ఇంకొన్ని రీజన్స్ వల్ల కూడా మనకి ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్, డయాబెటిస్. ఎస్, నేను ఎప్పుడు చెప్తాను, ఇట్ ఇస్ ఎ కాంబినేషన్. హార్ట్ ప్రాబ్లమ్ డిసీజెస్ కావచ్చు, ఒబెసిటీ కావచ్చు, ఇన్యాక్టివ్ లైఫ్ స్టైల్ కావచ్చు. ఎస్, వీటి వల్ల ఏమవుతుంది అంటే మనకి అనవసరమైన సమస్యలన్నీ తలెత్తుతాయి. ఇక్కడ మనం చూడొచ్చు, ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ కి మనం ఉన్న కొన్ని ట్రీట్మెంట్స్ ఏంటంటే మినిమల్లీ ఇన్వేసివ్ ప్రొసీజర్స్ అంటాం. అంటే న్యాచురల్ గా కొన్ని ట్రీట్మెంట్స్ ద్వారా ఆ ప్రాస్టేట్ గ్లాండ్ ని మనం రెడ్యూస్ చేయడం, లేదంటే దానికి ఒక సర్జరీ చేయడం, లేదంటే కొన్ని రకాల మెడిసిన్స్ ని కనుక మనం యూజ్ చేసినట్టయితే ఆ ప్రాస్టేట్ గ్లాండ్ అనేది ఏవైతే ఉంటుందో అది మనకి ఆటోమేటిక్ గా న్యాచురల్ గా తగ్గుతూ ఉంటుంది, రైట్? సో చాలా మందికి అర్థమై ఉంటది ప్రాస్టేట్ గ్లాండ్ కోసం. ఎప్పుడైతే మన మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో ఉన్న ఒక గ్లాండ్ మనం ప్రాస్టేట్ గ్లాండ్ అంటాం. ఇది పెరగడం వల్ల యూరినరీ సమస్యలు అనేది అనేక రకమైన సమస్యలు మనకి తలెత్తడం వల్ల. సో దీంట్లో 2 types ఆఫ్ ప్రాబ్లమ్స్, ఒకటి ఎన్లార్జ్డ్ ప్రాస్టేట్, రెండోది ప్రాస్టేటైటిస్. అండ్ నేను ఇందాక చెప్పాను, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఆర్ఎల్స్ 50 టచ్ అవుతున్న వాళ్ళకి దాదాపుగా 80% మందికి ఈ ప్రాబ్లం అనేది చాలా చాలా కామన్ అయిపోతుంది.
రైట్. సో చాలా మందికి తెలియదు ఏంటంటే బాడీలో ప్రాస్టేట్ అనేది ఇట్లా ఎన్లార్జ్ అయింది అనే విషయం తెలియక వాళ్ళు ఇంకొక విధంగా వాళ్ళు హెల్త్ కి కంగారు పడుతూ ఉంటారు. సో ఇక్కడ నేను కొన్ని ట్రీట్మెంట్స్ చెప్పాను ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ కి. అందులో ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ కనుక మనం చూసుకున్నట్టయితే రైట్, ఒకటి మెడికేషన్. ఎప్పుడైతే మందులు ఎక్కువగా వాడతామో నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మనం వయసులో ఉన్నప్పుడు కానీ ఒక పర్టికులర్ స్టేజ్ కానీ 35, 40, 45 చాలా మంది ఏం చేస్తారంటే ఎక్కువగా మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటారు, అయిన దానికి కాని దానికి కూడా. సో ఎక్కువ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల .1 మన ఇమ్యూన్ సిస్టమ్ చాలా బాగా డ్యామేజ్ అవుతుంది. రెండోది, మెడిసిన్స్ ఎప్పుడైతే ఎక్కువగా మనం యూజ్ చేస్తామో కొంతకాలానికి మన బాడీలో పనిచేయాల్సిన మెడిసిన్సే మన బాడీ మీద ఎగెనిస్ట్ గా పనిచేస్తాయి. సో ఇదొక రిస్క్ మనందరం దీనికోసం చెప్పుకోవచ్చు. అండ్ వీటితో పాటు మినిమల్ ఇన్వెసివ్ సర్జరీ, ఇది చాలా ఎక్స్పెన్సివ్, మనకి బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అట్ ద సేమ్ టైం సర్జరీ అనేది ఎంత కాస్ట్లీ అఫేర్ మనందరికీ తెలుసు ఈరోజు. సో దీనికి న్యాచురల్ అండ్ సేఫ్ ఆప్షన్స్ అనేది మాక్సిమం లేవు. బట్ ఇక్కడ ఫస్ట్ టైం వెస్టేజ్ కంపెనీ ద్వారా మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం మన వెస్టేజ్ కంపెనీ ఒక ప్రొడక్ట్ ని లాంచ్ చేసింది, విచ్ ఇస్ రిలేటెడ్ టు ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్. రైట్, ఈ స్లైడ్ మనం చూడొచ్చు. ఫస్ట్ టైం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఆయుష్యాంత్ ప్రాస్టేట్ కేర్. సో దీని ద్వారా న్యాచురల్ గా మన ప్రాస్టేట్ గ్లాండ్ మనం నార్మల్ సైజ్ లోకి పట్టడానికి ఈ ప్రోడక్ట్ మనకి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. ఇట్ ఇస్ ప్యూర్లీ ఒక వెజిటేరియన్ క్యాప్సూల్ అని మనం చెప్పుకోవచ్చు. దీంట్లో కూడా కాంబినేషన్ ఆఫ్ శతావరి, మనకి తెలుసు శతావరి మనకి యూరినేషన్ టైంలో కానీ అదే విధంగా యూరిన్ రిటెన్షన్ కి బాగా సపోర్ట్ చేస్తుంది. వరుణ్ కావచ్చు, పునర్నవ కావచ్చు, వీటి వల్ల ఏంటంటే మనకి ప్రాస్టేట్ గ్లాండ్ ని మళ్ళీ నార్మల్ సైజ్ లో తేడానికి కానీ ప్రాస్టేట్ గ్లాండ్ సైజ్ ఫర్దర్ గా పెరగకుండా ఉండడానికి ఇవి చాలా న్యాచురల్ గా మన బాడీకి సపోర్ట్ చేస్తాయి. అదే విధంగా ఒక రీప్రొడక్టివ్ సిస్టమ్ ని హెల్దీగా ఉంచడానికి, యూరినరీ ట్రాక్ట్ ని హెల్దీగా ఉంచడానికి కూడా ఇది మనకి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. ఫ్రీ ఫ్లో యూరిన్ కి ఈ ప్రోడక్ట్ మనకి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్ గా మనకి ప్రాస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్ అయ్యేటప్పుడు ఈ ప్రోడక్ట్ ని యూజ్ చేసినట్టయితే ప్రాస్టేట్ గ్లాండ్ మళ్ళీ నార్మల్ సైజ్ కి వచ్చే అవకాశాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం నేను ప్రతి ఒక్కరికి పర్సనల్ గా ఇచ్చే ఒక సలహా ఏంటంటే 45 years దాటిన వాళ్ళు ప్రాస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్ అయినా లేకపోయినా అట్లీస్ట్ 3 ఒకసారి అయినా ప్రాస్టేట్ కేర్ ప్రొడక్ట్ ని ప్రివెన్షన్ మోడ్ లో కనుక మనం యూజ్ చేసుకున్నట్టయితే ఈవెన్ మన ఏజ్ పెరిగినా కొద్దీ మన భవిష్యత్తులో కూడా ఈ ప్రాస్టేట్ గ్లాండ్ అనేది ఎన్లార్జ్ అయ్యే ఛాన్సెస్ మనకి చాలా వరకు తగ్గిపోతాయి. రైట్, సో దిస్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ప్రొడక్ట్. చాలా చాలా అద్భుతమైన ప్రొడక్ట్. ఎందుకంటే ప్రాస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ అనేది అంత చిన్న ప్రాబ్లం ఏమీ కాదు. సో న్యాచురల్ గా మనం ఆయుష్యాంతి ప్రాస్టేట్ కేర్ ద్వారా ప్రాస్టేట్ గ్లాండ్ ని కంట్రోల్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ప్రివెన్షన్ పరంగా కూడా ఈ ప్రొడక్ట్ ని మనం యూజ్ చేయొచ్చు. రైట్, సో ఐ థింక్ వీ హ్యావ్ కవర్డ్ ఆల్మోస్ట్ 4 ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ ని మనం ఈ రోజు ఆయుష్యాంతి కేటగిరీలో కవర్ చేసామని చెప్పి అనుకుంటున్నాను. సో ఈ ప్రొడక్ట్స్ మీకు ఎంతో కొంత ఈ సెషన్ వల్ల మీకు ఎంతో కొంత ఉపయోగం వచ్చిందని చెప్పి ఐ బిలీవ్. రైట్, సో రిపీట్ సార్. ఏంటి సార్ మళ్ళీ చెప్పనా? ఐ డోంట్ నో. ఓకే ఫైన్. సో ఐ థింక్ ఇందులో ఏమైనా క్వెరీస్ నాకు తెలిసి ఏమీ ఉండవు. సింపుల్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, ఆయుర్వేదిక్ కేటగిరీలో ప్రొడక్ట్స్ అన్ని, నార్మల్ ప్రొడక్ట్స్ అన్ని 14 సంవత్సరాలు పైబడిన వాళ్ళు యూజ్ చేయొచ్చు. సో కిడ్నీ హెల్త్ మనం 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఇస్తాం. అదే విధంగా ప్రాస్టేట్ కేర్ కనుక చూసుకున్నట్టయితే మాక్సిమం 25 years దాటిన వాళ్ళకి ప్రొడక్ట్ కోసం అవసరం పడుతుంది. ఎందుకంటే మాక్సిమం ఈ ప్రాబ్లం ఎక్కువగా వచ్చే వాళ్ళకి అవకాశం ఏంటంటే 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కంపల్సరీగా ఈ ప్రొడక్ట్ అంటే దీని అవసరం పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎంత ఏజ్ వాళ్ళు వాడాలి, దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ సార్. ఫ్యాటీ లివర్ విచ్ ప్రోడక్ట్? ఫ్యాటీ లివర్ కి ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నట్టయితే గ్యానోడర్మ్ ఇవ్వచ్చు, అట్లాగే లివర్ హెల్త్ కూడా మనం ఇవ్వచ్చు. ద లేడీస్ కి ప్రాస్టేట్ నో సార్, వీ కాంట్ రెఫర్ దిస్ ప్రోడక్ట్. లేడీస్ కి వేరే ప్రొడక్ట్స్, మనకి లేడీస్ హెల్త్ కేటగిరీలో కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఎస్, ప్రాస్టేట్ ఇస్ ఓన్లీ ఫర్ మెన్. ప్లీజ్ సెండ్ యువర్ మొబైల్ నంబర్. సింపుల్ గా స్మాల్ గా చెప్పండి. జగదీష్ గారు నెక్స్ట్ టైం డెఫినెట్ గా సెషన్ గ్రూప్ లో పెట్టేటప్పుడు డెఫినెట్ గా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. రైట్, మై మొబైల్ నంబర్ ఇస్ 9966078332. ఈ హెల్త్ లాక్టింగ్ మదర్స్ కి వాడాలి సార్. కిడ్నీ హెల్త్ డెఫినెట్ గా
ప్రెగ్నెంట్ ఉమెన్స్ కానీ పాలు ఇచ్చే టైంలో కానీ డాక్టర్ సజెషన్ తోనే యూజ్ చేయాలండి. ఓకే ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. ఫ్యాటీ లివర్ నేను చెప్పాను కదా, గ్యానోడర్మా ఇనిషియల్ స్టేజ్ లివర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే గ్యానోడర్మా చాలా బాగా మనం యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మన దగ్గర లివర్ హెల్త్ ప్రొడక్ట్ కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్, ఓకే, ఐఎమ్ జస్ట్ హ్యాండ్ ఓవరింగ్ ఇట్ టు వీర్ కుమార్ నాయుడు సార్. సార్ వీర్ కుమార్ గారు. థ్యాంక్ యూ సార్. రైట్ థ్యాంక్ యూ సార్ వెరీ మచ్. చాలా బాగా చెప్పారు. రైట్.